ఇక మొత్తం మీద భారత్ గుండె పగిలింది. భారత్ గుండె పగిలినంత పని అయిపోయింది. ఒలింపిక్స్లో అసలు ఇప్పటి వరకు 3 కాంస్య పథకాలు మాత్రమే వచ్చినాయి, భారత్ ఖాతాలో ఉన్నాయి. కనీసం రజత పథకం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆశాజనకంగా ఆశా కిరణంలా వచ్చేసింది వినేష్ భోగట్. వినేష్ భోగట్ రెజ్లింగ్లో తన సత్తాను చాటి ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్కి వెళ్ళిందంటే ఏంటిది? ఫస్ట్ ప్లేస్ లేకపోతే సెకండ్ ప్లేస్, అంటే గోల్డ్ మెడల్ లేకపోతే సిల్వర్ మెడల్. అంటే ఆ సిల్వర్ మెడల్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంటే మాత్రమే ఇక్కడ బ్రాంజ్ మెడల్ వస్తుంది, అంటే కాంస్య పథకం వస్తుంది. అయితే 3 కాంస్య పథకాలు మాత్రమే వచ్చినాయి. కనీసం మనకు వెండి పథకం కూడా లేదు. వెండి పథకము బంగారు పథకము క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉండే వినేష్ భోగట్ విషయంలో. అయితే ఆమె ఫైనల్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో 100 గ్రాములు మొత్తం మీద కొంప ముంచింది. 100 గ్రాములు ఏంది అంటే అసలు యాక్చువల్గా అది 50 కిలోల బరువు విభాగంలో ఆమె పాల్గొన్నది. అయితే 50 కిలోల 100 గ్రాములు ఉన్నది. 100 గ్రాములు ఎక్కువ వచ్చిందంట. అయితే రకరకాలుగా ఆమె మొత్తం అంటే అప్పటికే కొంతవరకు బరువు మరి అంటే ఎక్కువన్నట్టుగా తెలుసుకొని రకరకాలుగా ప్రయత్నం చేసింది. రాత్రంతా కష్టపడ్డది, ఎక్సర్సైజ్ చేసింది, తర్వాత రకరకాలుగా చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఏమైంది? జుట్టు కత్తిరించుకుంది. జుట్టు కూడా బరువు ఉంటుంది కదా అని చెప్పేసి జుట్టు కూడా కత్తిరించుకుంది. ఆ తర్వాత ఇది కూడా సరిపోదని చెప్పేసి రక్తం కూడా లోపల నుంచి అంటే శరీరం నుంచి రక్తం కూడా తీసేసిండ్రు. అట్లా కూడా జెర్సీ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ కూడా బరువు ఉంటుందేమని చెప్పేసి అది కూడా కొంతవరకు కట్ చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ భారత్కు నిజంగా నిరాశ ఎదురయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనిపైన స్పందించిండు. అది ఎవరు నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ వినేష్ భోగట్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిరాశ చెందొద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా ఆమెకు భరోసా ఇచ్చిండు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒలింపిక్స్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో నిర్వాహకులతోటి కూడా మన రెజ్లింగ్ ఎవరైతే కోచ్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిండ్రు భారత్ తరఫున 100 గ్రాములు కదా కన్సిడర్ చేయండి, తర్వాత పెద్ద విషయం కాదు తగ్గాలంటే కూడా ఆ 100 గ్రాములను కన్సిడర్ చేయారంటే వాళ్ళు కన్సిడర్ చేయలేదు నిబంధనలు. ఆమెకు కనీసం ఇప్పుడు అసలు యాక్చువల్గా బ్రాంజ్ మెడల్ కూడా అంటే ఆమె అంటే పోటీ పడి ఓడిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఓడిపోయిన ఆమెకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. కానీ ఈమె గెలిచినప్పటికీ అక్కడ సిల్వర్ మెడల్ కానీ లేదంటే గోల్డ్ మెడల్ కానీ రానటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. నిజంగా నిన్న చాలా బాధ అనిపించింది నాకు. అంటే అక్కడ చిన్న చూసినప్పుడు అంటే ఒక అసలు యాక్చువల్గా మనకు గోల్డ్ మెడలే రాదు, ఇక రజత పథకం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆమె అనూహ్యంగా మంచి పోటీ ఇచ్చి తర్వాత ఫైనల్కు చేరుకుంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ వస్తుందని చెప్పేసి అనుకుంటే మొత్తం కూడా అనర్హత వేటు పడడంతో నిరాశ ఎదురైంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది గుండెను బరువెక్కించేటువంటి విషయంగా చెప్తా ఉన్నారు చాలామంది. ఇక మరోవైపు ఇక్కడ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అంటే పెట్టుబడులే లక్ష్యంగా అంటే ఇక్కడ తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అక్కడ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అందరితోటి చర్చలు జరిపితే 4 అంశాలకు సంబంధించి 100% మేము సహకరిస్తాం. ఇక్కడ మూసీ సుందరీకరణ కానీ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి కానీ తర్వాత ఇలా 4 అంశాలకు సంబంధించి 100% సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ప్రపంచ బ్యాంకు అక్కడ చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ చర్చలు మాత్రం సఫలమైనాయి, ఒక పెట్టుబడులు మాత్రం వస్తాయని చెప్పేసి ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి అంటే గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని ప్రారంభించిన తర్వాత 38,000 కోట్ల రూపాయల అంచనాలతో అది స్టార్ట్ అయింది. తర్వాత 10-11,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేసి కాలువల దగ్గర అన్ని రెడీ చేసిండ్రు. అయితే అక్కడ కట్టాల్సినటువంటి ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి 1,00,000 కోట్ల రూపాయలు మనం ముంచేసిండు తెలంగాణ ప్రజల్ని. అయితే ఆ ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత చేవెళ్ల సృజన స్రవంతి ద్వారా ఇక్కడ ఏది ఆదిలాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు నీరందించేటువంటి ఏర్పాటు చేస్తాం, 3 నెలల్లోగా ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేను చెప్పడం జరిగింది. ఇక మరోవైపు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే మరోవైపు 100% అంటే ఇక్కడ ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి సహకరించండి, తర్వాత ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఎందుకంటే ఉన్నవాళ్ళు 1,000 కోట్లలో ఉంటున్నారు, తర్వాత లేని వాళ్ళు చాలా కడు బీద పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి అట్లా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అట్లా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇంకా బంగ్లాదేశ్లో మొత్తం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అయితే అక్కడ మహమ్మద్ యూనస్
అంటే ఎవరు నోబెల్ బహుమతి గ్రహీత, శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఇవాళ ప్రధానిగా, తాత్కాలిక ప్రధానిగా అంటే ప్రమాణం చేయనున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. హిందువులను టార్గెట్ చేసి, ఎందుకనంటే హిందువులు ఎందుకు ఉన్నారని చెప్పేసి కూడా అంటే కొంతమందికి తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అయితే విషయం ఏంటంటే అక్కడ హిందువులు కూడా ఉంటారు. హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మైనార్టీలు, అంటే తక్కువ సంఖ్యలో ఉంటారు అక్కడ. అయితే అసలు బంగ్లాదేశ్కు హిందువులు ఎందుకు ఉండడానికి కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది కదా, ఈ రెండు కలిసి అప్పుడు ఒక అంటే సంయుక్తమైనటువంటి రాష్ట్రంగా ఉండే. ఆ తర్వాత బెంగాల్ విభజన తర్వాత అక్కడ బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని చెప్పేసి అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అది ఆ ప్రాంతం. అయితే అక్కడ హిందువులు కూడా ఉంటాయి. హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి బంగ్లాదేశ్లో. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే షేక్ హసీనా ప్రభుత్వం ఉంది కదా, మొన్నటి వరకు 15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం తర్వాత ఆమె మద్దతుదారుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. వాళ్ళు ఉన్నటువంటి హోటళ్లు తగలబెడతా ఉన్నారు. వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో కనిపిస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు క్షమించవు. ప్రపంచం ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం, ఏ సమాజం కూడా దీన్ని హర్షించదు. కాకపోతే కొందరు మాత్రం, కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళకు మద్దతు ఇస్తూ ఇక్కడ బాగా అయింది, తర్వాత షేక్ హసీనా పని అయిపోయింది ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షేక్ హసీనాకు భారత్ పూర్తి సహాయ సహకారాలు అందించింది. షేక్ హసీనాకు అందించడం అంటే బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం, బంగ్లాదేశ్కు కావాల్సినటువంటి ఎప్పుడైనా విపత్తులు ఏర్పడితే వాటికి సహాయ సహకారాలు అందించడానికి భారత్ ఎప్పుడు కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించింది, సిద్ధంగా ఉన్నది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఇట్లా చేసి మంచి పని అయిపోయింది అనేటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మేఘాలు కమ్ముకున్నాయి. ఇంకా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే ఇక వర్షానికి సంబంధించి మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది, కేంద్రం చెప్తా ఉంది. అయితే మరి నిజంగా చిత్తుపోతు కథనా లేకపోతే నిజంగానే చూసుకోవాలి. మొత్తం మీద అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా 70 గేట్లు ఎత్తేసింది ప్రకాశంలో. ఇది ఇట్లా ఉంటే నిన్న ఢిల్లీలో జరిగిన మండల్ దివాస్ ఓబీసీ ఇష్యూస్ పైన, క్యాస్ట్ సెన్సెస్ పైన నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పాల్గొన్నాడు. నిన్న 4 to 8 ఢిల్లీ వెళ్ళిండు. అందుంచే ఈ రోజు మార్నింగ్ న్యూస్ కి రాలేకపోయింది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో, కులగణన చేస్తామని చెప్పేసి, కులగణన చేస్తాం, బీసీలకు 100% న్యాయం చేస్తామనేటువంటి హామీ ఉందో, ఆ హామీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక్కడ అంటే రాష్ట్రంలో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి 100% అటువంటి దిశగా కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా తీన్మార్ మల్లన్న అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా చాలా నిన్న మొన్న తాజ్ క్రిస్టియన్ లో బీసీ మీటింగ్ అంత పెద్ద ఎత్తున చేసినా కూడా నిన్న గ్రూపులలో చెక్ చేస్తా ఉంటే చాలా మంది చార్ట్ చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఇంత మీటింగ్ పెట్టుకుంటే కనీసం వార్త రాదు, కనీసం మేం పేపర్లలో వార్తలు రావు. ఎందుకంటే బీసీలు ఏమంటారు, కాన్స్టిట్యూషనల్లీ అంటే పరిస్థితి. అయ్యో వినేష్ 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందంటూ అనర్హత వేటు. ఇండియా స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ ఒలింపిక్స్ లో బంగారు పథకంతో చరిత్ర సృష్టించిందని సంబరాలకు సిద్ధమైన అభిమానులకు షాక్ తగిలింది. ఒలింపిక్స్ లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించిన దేశ తొలి మహిళా రెజ్లర్ గా నిలిచిన పొగాట్ ఆనందం గంటల్లోనే ఆవిరైంది. బుధవారం ఫైనల్ పోటీకి ముందు చేసిన వెయిట్ టెస్ట్ లో వినేష్ విఫలమైంది. నిర్ణీత 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేష్ పై అనర్హత వేటు పడింది. ఫలితంగా ఫైనల్ బెర్త్ను కోల్పోయిన ఆమె నిబంధనల ప్రకారం తన పోటీలోకి చివరి స్థానానికి పడిపోయింది. ఫైనల్లో ఓడిన రజతం వచ్చే అవకాశం ఉండగా అనర్హత కారణంగా వినేష్ ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది. అనర్హత వేటుని ఇండియా రెజ్లింగ్ ఒలింపిక్ సంఘాలు సవాల్ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఖాయమైన 4వ పథకం గంటల్లోనే వెనక్కి వెళ్ళింది. గురువారం జరిగే జావలింగ్ త్రో ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు. తాను మరోసారి స్వర్ణం గెలవాలని దేశం ఆశగా ఎదురుతుంది. ఇప్పుడు నీరజ్ చోప్రా పైన ఆశలు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఒకవేళ ఆమె ఇప్పుడు ఈ ఫైనల్లో పాల్గొనకుండా మరి పథకం వస్తుండేనా అనేది కూడా కొంతమందిలో చర్చ జరుగుతూ ఉంది. అయితే పథకం వచ్చేటువంటి అవకాశం లేకుండే, ఎందుకంటే గ్యారంటీగా వెయిట్ అనేటువంటిది గ్యారంటీగా దాన్ని కొలుస్తారు. దాన్ని వెయిట్ అంటే
చేస్తారు. అంటే ఏదైతే బరువు ఉంటుందో ఆ బరువుని 50 కేజీలు అంటే 50 అండర్ 50 అంటే 50 కేజీల లోపే ఉండాలి, లోపలనే ఉండాలి. అయితే 50 కేజీల 100 గ్రాములు, 100 గ్రాములు అంటే అద్దపావు. ఈ అద్దపావు తెచ్చినటువంటి తంటాతోటి మొత్తం మీద పాపం వినేష్ బొగట్ అంటే ఆమె జుట్టును కూడా కత్తిరించుకుంది. అంటే కొంతవరకు ఇట్లా తగ్గాలి, వెయిట్ తగ్గాలని చెప్పేసి జుట్టును కత్తిరించుకుంది. తర్వాత మొత్తం ఇంజక్షన్లతో అంటే ఈ బ్లడ్ కూడా తీసేసిండ్రు, రకరకాలు చేసిన నైట్ అంతా మొత్తం కసరత్తు చేసి అవన్నీ వ్యాయామం చేస్తే మొత్తం సొమ్మసిల్లి పడిపోయింది, హాస్పిటల్లో పడ్డది. అయినప్పటికీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్లో అంటే పథకం గెలవాలనేటువంటి కసితో ముందుకెళ్ళింది. కాకపోతుందంటే నిరాశ ఎదురైంది. అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 100 గ్రాములు అనేటువంటిది మొత్తం మనకు పథకాన్నే చేజార్చింది భారతదేశానికి. మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్, స్కిల్ వర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం. బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం, అన్నింటిలోనూ పారదర్శకత పాటిస్తామని వెల్లడి. అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి వస్తామన్న ప్రపంచ బ్యాంక్. వివిధ అంశాలపై గంట పాటు చర్చించిన అజయ్ బంగా అండ్ రేవంత్. పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. మొత్తం మీద ఇక్కడ వరల్డ్ కప్ ఉంది, అది వరల్డ్ బ్యాంక్ ఉంది కదా, వరల్డ్ బ్యాంక్ 100% తెలంగాణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తాం. తర్వాత 4 విషయాల్లో మేము సహాయ సహకారాలు 100% ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ వరల్డ్ బ్యాంక్ క్లియర్గా చెప్పేసింది. తెలంగాణకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో చేపట్టే వివిధ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం అవుతామని ప్రకటించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, ఇక సిటిజన్ హెల్త్ కేర్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి, ఇక ఉద్యోగాలు, ఆర్థిక స్థితిగతులతో పాటు వివిధ అంశాలపై దాదాపుగా గంట పాటు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించిండ్రు. మొత్తం మీద 100% ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది వరల్డ్ బ్యాంక్. ఇదే ఫస్ట్ టైం ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో తెలంగాణ రాష్ట్రం కలిసి పనిచేయాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో మూసి పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్ కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కీలక ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్ వ్యూహాలకు ప్రపంచ బ్యాంక్ మద్దతు తెలిపింది. ఇది ప్రాజెక్టులకు మరింత ఊతం ఇవ్వనుంది. ఇక హైదరాబాద్ లో వివింట్ ఫార్మా యూనిట్ అంట ఇంజెక్టబుల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఓకే. 400 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అంగీకారం జరిగింది. ఇక ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కార్నింగ్ కంపెనీ కూడా ముందుకొచ్చింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. 4 నెలల్లో 5,000 కోట్ల లోన్లు. మహిళా సంఘాలకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 20,039 కోట్ల లోన్లు ఇవ్వాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు 1 వరకు 4 నెలల్లోనే 5,500 కోట్ల లోన్లు ఇచ్చినట్లు. అయితే మహిళా సాధికారత అని చెప్పేసి గతంలో కనీసం మహిళల గురించి కానీ, స్త్రీల అభివృద్ధి కోసం కానీ వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గతంలో. అయితే ఎందుకు అని చెప్పేసి అంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మహిళలు తర్వాత వాళ్ళ సాధికారత, వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలి, స్వయం సహాయక బృందాలను అట్లయ్యాలని చెప్పేసి అన్నాడు. కానీ ఎప్పుడు కూడా పావలా వడ్డీ కానీ, తర్వాత 0% వడ్డీ కానీ, లేదంటే మహిళలకు అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి సందర్భాలు కనిపించలేదు గతంలో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 100% అంటే 4 నెలల్లో 5,000 కోట్ల రూపాయల లోన్లు ఇస్తాం, 100% మహిళా సాధికారతకు పాటుపడతామని చెప్తా ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని 5 మైనింగ్ సంస్థలకు 5 స్టార్ రేటింగ్ అంట. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో మైనింగ్ చేస్తున్న మొత్తం 68 సంస్థలు 5 స్టార్ రేటింగ్ సాధించాయి. అందులో తెలంగాణ నుంచి 5 అంటే అన్ని లైఫ్ స్టోన్ మైన్స్ అంట మైనింగ్ సంస్థలు ఉన్నాయంట. వీటికి 5 మైనింగ్ కంపెనీలకు సంబంధించి 5 స్టార్ రేటింగ్ వచ్చేసింది. సిరీస్ పాయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను శ్రీలంక 2-0తో సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ టై అవగా రెండో వన్డేతో పాటు బుధవారం జరిగిన ఆఖరిదైన 3వ వన్డేలోనూ టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. 12 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ. 14 నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లు. సెప్టెంబర్ 3న పోలింగ్ రిజల్ట్స్
రిజల్ట్స్ పోలింగ్ అండ్ రిజల్ట్స్ అదే రోజు తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఎందుకు బై ఎలక్షన్ జరుగుతున్నాయి తర్వాత ఎందుకనంటే ఇక్కడ 7 స్థానాలకు సంబంధించి ఏమైందంటే గతంలో వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు తర్వాత లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తర్వాత ఆ స్థానాలు ఖాళీ అవుతాయి కదా, ఇప్పుడు వాటికి ఎలక్షన్ జరుగుతున్నాయి. 2 స్థానాల్లో రాజీనామా చేసిండ్రు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటే తెలంగాణలోనే అక్కడ ఎవరు అంటే కె కేశవరావు గారు అంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటే రాజ్యసభ సీటు దక్కింది. అయితే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా కాబట్టి నైతికంగా నేను నైతిక విలువలు పాటిస్తా అని చెప్పేసి ఆయన ఒక ఆదర్శంగా నిర్ణయం తీసుకొని ఆ పదవికి రాజీనామా చేయడంతో పాటు అంటే బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో పాటు నాకు ఈ రాజ్యసభ సీటు కూడా ఆ పార్టీ ద్వారానే వచ్చింది కాబట్టి దాన్ని కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి తీసి అక్కడ కొట్టేసి వచ్చేసిండు. ఈ నేపథ్యంలో ఆ స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు జైన్ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా రాజీనామా చేసి వస్తే బాగుండేది. రాజ్యసభలో ఖాళీ అయిన 12 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని 1 స్థానంతో పాటు మరో 8 రాష్ట్రాల్లోని 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు ఇటీవల లోక్సభకు ఎన్నిక కావడం, తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయిపోయినాయి. దీంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. బంగారం మస్తు కొంటున్నారు. జనంతో కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్. రేట్లు తగ్గడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన సేల్స్, 60 నుంచి 70% పెరిగిన అమ్మకాలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో 3000 వరకు పైగా తగ్గిన ధర. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ 70,950 రూపాయలు. అంటే బాగా పెరిగిండే రేటు. రూపాయలు తగ్గితే మనలకు ఆశలు ఎక్కువ తగ్గింది. తగ్గగానే తర్వాత కూడా పెళ్లి బిల్లులు ఉన్నాయి కదా, దాంతో అట్లా అయిందంట. దాంతో ఇప్పుడు మొత్తం కూడా రేట్లు అన్ని తగ్గిపోతా ఉన్నాయి. ఇక్కడ ఊర్లను దత్తత తీసుకోండి, ప్రజలకు సాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. కార్పొరేట్ కంపెనీలకు మంత్రి సీతక్క పిలుపునిస్తా ఉన్నారు. ఇక సిఎస్ఆర్ ఫండ్స్తో పనులు చేపట్టాలని సూచన. ప్రజాసేవలో సంతృప్తి పొందే వాళ్ళే అసలైన శ్రీమంతులని వ్యాఖ్య. దత్తతకు అంగీకరించిన పలు ఐటీ కంపెనీలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఊర్లను దత్తత తీసుకోండి. అసలు యాక్చువల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏది ఇక్కడ బంజారాహిల్స్లో అపోలో హాస్పిటల్ ఉంటుంది. అపోలో హాస్పిటల్ ఉంటే అపోలో హాస్పిటల్కి సంబంధించి అక్కడ భూమి ఉంటుంది కదా, ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని అది 50 రూపాయల గజం లెక్కిచ్చేసిండ్రు గత ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. 50 రూపాయల గజం ఎందుకు ఇచ్చిండ్రు, అంత తక్కువకి ఎందుకు ఇవ్వాలా, బాగా ప్రైమ్ ఏరియా కదా అట్లా అని అంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమని చెప్తారంటే అంటే అపోలో హాస్పిటల్ ఒకటని చెప్పట్లేదు, ఇట్లా చాలా సంస్థలు కూడా ఇట్లా తీసుకుంటాయని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏది తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వాళ్ళకి గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి అది. అయితే గవర్నమెంట్ భూమిని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అట్లా అంత తక్కువ ధరకు అంటే వాళ్ళు ఏమని చెప్పిండ్రంటే మేము చాలామంది పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తాం, తర్వాత పేదలకు మేము అంటే అదేది డిస్కౌంట్లు చేస్తాం, రకరకాలుగా మొత్తం ఫ్రీ వైద్యం అందిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. మరి హామీని నెరవేరుస్తున్నారంటే ఒకసారి మీరు పోయి చూడండి. ఎవడన్నా ఒక్కడికైనా ఫ్రీ వైద్యం అందిస్తున్నారా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు? చాలా వ్యవస్థలు అంటే ఇటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఫ్రీగా పుణ్యానికి వచ్చింది మొత్తం మింగుతున్న తప్పితే ఎక్కడ ఇటువంటి జర డిస్కౌంట్ చేయరు అంటే కూడా చేయరు. ఇప్పుడు అంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్, నేను ఒక హాస్పిటల్ పేరని కాదు కానీ చాలా హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. హాస్పిటల్ అనే కాదు, ఐటీ కంపెనీలు మేము మస్తు మంది ఉద్యోగులను అట్లా ఇట్లా మేము 1000 మందిని తీసుకొస్తాం అట్లా అని చెప్పేసి అప్పుడు ఏమైంది సెజ్లు అని వచ్చినాయి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లు అని చెప్పేసి పెట్టినరు, అంటే ప్రత్యేక ఆర్థిక మండల పేరిట ఏర్పాటు చేసిండ్రు. అయితే అప్పుడు కంపెనీలకు 1000 ఎకరాల భూములు ఇచ్చేసింది అప్పుడు రాజశేఖర ప్రభుత్వం హయాంలో. అంటే ఆ తర్వాత కూడా కొనసాగింది. అయితే 1000 ఎకరాల భూములు ఇస్తే మరి వాడేమన్నా నిజంగా 1000 మందికి లక్షల మందికి ఏమైనా ఉపాధి కల్పిస్తున్నాడు అంటే కల్పించినటువంటి దాఖలాలు లేవు. అది 99 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఇట్లా లీజు తీసుకున్న తర్వాత ఇక వాడు సొంతం చేసుకుంటాడు. ఇక మళ్ళీ బిచాన ఎత్తేస్తాడు, మళ్ళీ ఎత్తేసి అది చేతులు ఎత్తేసి మొత్తం ఇది లాస్ అయిపోయింది అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ భూమిని కొట్టేసి. చెంగిచెర్ల దగ్గర మొన్న నేనే పోయినా, 15 సంవత్సరాల క్రితం వాడికి అలాట్ చేసిందంట ఓ ప్రైవేట్ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేస్తామని. వాడు ఓన్ గా బౌండరీలు వేసుకున్నాడు కానీ ఇంతవరకు స్టోన్ కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడు. అటువంటి వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వద్దు, అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తులను అప్పచెప్పొద్దు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ జరుగుతుంది. ఎందుకంటే పేదోడికి ఒక ఇల్లు కట్టుకుందామంటేనేమో వానికి భూమి దొరకది, తర్వాత రకరకాల దొరకది. 1000 ఎకరాలకు అట్లా మొత్తం కట్టుపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా ఒకవేళ అంటే మంత్రి సీతక్క అంటుంది కార్పొరేట్ కంపెనీలు నిజంగా ఒకవేళ వాళ్లకు సామాజిక బాధ్యత ఉంటుంది, దాని కింద 100% గ్రామాలను దత్తత తీసుకోవాలి, తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలి. రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఉంటే వీళ్ళే ఇప్పుడు మెడికోవర్ ఆసుపత్రికి పోయి వీళ్ళే ఓపెన్ చేసే
ఇక మళ్ళీ వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. నార్మల్ గా రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఉంటారు, కొంతమంది ఎట్లున్నారు. బంగ్లాదేశ్ లో ఊచకోత, అవామీ లీగ్ నేతలు హిందువులే లక్ష్యంగా దాడులు, హసీనా పార్టీకి చెందిన 29 మంది లీడర్ల సజీవ దానం. ఏం రోగం రా నాయన, హిందువులను వెంటాడి చంపిన మూకలు, మైనార్టీల ఇండ్లు దుకాణాలు ఆలయాలు లూటి, హింస ఆపండి మొహమ్మద్ యునాస్ ఖలీదా జియా పిలుపు, నేడు కొలువుదీరనున్న తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణం చేయనున్న యూనాస్. ఇక చూడు, బంగ్లాదేశ్ సింగర్ రాహుల్ ఆనంద ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు చూసుకో. ఇట్లా ఇగో ఇటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఈ చొరబాటుదారులు ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు రానియదు. ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఎట్లా ఎంత తీవ్రంగా ఉన్నది చూడండి. 3 నెలల్లో ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహేటి వద్ద పనులు ప్రారంభిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తాం. ఇది చాలా కాలంగా డిమాండ్ ఉంది. గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ చాలా కాలంగా ఉన్నటువంటి గిరిజనేతరులు కూడా అక్కడికి కోకే ఎందుతారు, వాళ్ళకు హక్కులు రావాలని చెప్పేసి పోరాటం జరుగుతూ ఉంది. గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని వెళ్ళని. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని, తుమ్మిడిహేటి వద్ద 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బట్టి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ఇక జిల్లాలోని చిక్మాన్ కుట్టి, తర్వాత త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమరంభీం ప్రాజెక్టు కెనాల్స్, సుద్దన్న వాగు, గొల్లవాగు, గడ్డెన్న వాగు తదితర మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయించాం. సదర్మచ్ తర్వాత చనాక కోరాట ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పెనుగంగా ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉంటే పిల్లల ప్రశ్నలకు జవాబులు లేవు, వెంటనే సమాధానం చెప్పేందుకు తిప్పలు పడుతున్న పేరెంట్స్, ఆన్సర్ కోసం గూగుల్, ఏఐ, అలెక్సాను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు, చెప్పడానికి కష్టమైన ప్రశ్నించడానికి ప్రోత్సహిస్తున్న పేరెంట్స్. అమెజాన్ అలెక్సా కాంతా సర్వేలో వెల్లడి. అంటే జనరేషన్ గ్యాప్ చాలా ఫాస్ట్ ఉంటున్నారు పిల్లలు. అసలు వాళ్ళు అడిగితే నిజంగా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది పిల్లలు అట్లుంటారు, అంటే బాగా యాక్టివ్గా ఉండేసి అట్లా అడుగుతుంటారు. ఇప్పుడు అగిపుల్ల ఇది ఎందుకు గీస్తే ఇట్లా ఎందుకు మండాలంట, దాని వల్ల గూగుల్లో వెతుకోవాలి పేరెంట్స్. అంటే ఇట్లా గీసింది అనుకో ఎందుకు మండాలి, ఇది ఇట్లా ఎందుకు అవుతుంది, అట్లెందుకు కాదు, గాలి ఉన్నది గాలి ఎందుకు కనిపిస్తుంది అంటాడు. ఇట్లా అంటే రకరకాలుగా వాళ్ళు అంటే వాళ్ళకు తోచినట్టుగా కొన్నిటికి సమాధానం చెప్పేటట్టు కూడా ఉంటుంది పరిస్థితి. దాంతో ఏం చేస్తున్నట్టే ఈ అలెక్సాన్ మొత్తం సంప్రదిస్తున్నట. బిచ్చగాల ఫోటోలతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటి సాయంతో సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు. ఒక్కో సిమ్ కు 3000 వరకు వసూలు. ఆ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేస్తున్న తప్పించుకుంటున్న క్రిమినల్స్. సిమ్ లో ఉన్న అడ్రస్ లో బిచ్చగాలు అడ్డాకూలేలే. అయితే ఏమైతుంది అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బ్యాంకు ఖాతాలు తెలవడం కానీ, తర్వాత ఇప్పుడు ఫేక్ అకౌంట్లు ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా. ఈ చేసే వేస్ట్ ఫెలోస్ మోసగాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే దుర్మార్గులు వాళ్ళు ఏం చేస్తారంటే బిచ్చగాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర కానీ రకరకాలుగా వాళ్ళ దగ్గర ఈ ఆధార్ కార్డులు జిరాక్స్లు అవి తీసుకున్న తర్వాత దాంతో సిమ్ కార్డు తీసుకుంటాడు వాడు. దాంతో సిమ్ కార్డు తీసుకొని ఇక ఫోన్లు చేసేట్లు చేస్తే ఒకవేళ ఫోన్ ట్రేస్ చేసినా కానీ లాస్ట్కి ఏమొస్తుంది అంటే బిచ్చగాందో లేకపోతే ఆ చిన్నపిల్లలు అట్లా అవి వస్తాయి, అంటే అడ్రస్ వస్తుంది. అడ్రస్ వస్తే ఏం చేయగలుగుతావు, ఏం చేయలేదు. ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళు 4 రూపాయలు ఇచ్చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి అట్లా సిమ్ కార్డు తీసుకొని ఇవన్నీ కూడా మోసాలు చేస్తారట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ నేరాలకు అంటే మనము కొంతవరకు ఏమరపాటు వహిస్తే ఈ సైబర్ నేరాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే కొంతవరకు అరికట్టవచ్చు. బిచ్చగాళ్ళు, అడ్డాకోలీలు చిన్నపిల్లల పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు తీసుకుంటున్న కొందరు వాటి సాయంతో సిమ్ కార్డులు కొంటున్నారు. అయితే ఈ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ వివిధ రాష్ట్రాలు విదేశాల్లో కూర్చొని ఇండియాలోని బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. అయితే ఆన్లైన్ అడ్డాగా ఏటా 1000 కోట్ల రూపాయలు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో ఇలాంటి సిమ్ కార్డులు అడ్డంకిగా మారుతున్నాయి. అయితే సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తున్న ఫోన్ నెంబర్లను గుర్తించినప్పటికీ సిమ్ కార్డులు మాత్రం
బిచ్చగాళ్ళు, చిన్నారులు, అడ్డాకూలీల పేర్ల మీద ఉండడంతో ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలనో అర్థం కాక ఆగిపోతున్నదంట. ఇటువంటివి చేస్తున్నాడు. భద్రాద్రిని వణికించిన వాన 2 గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం, మునిగిన రామాలయ పరిసరాలు, కాలనీలు, కుంగిన కుసుమ హరినాథ బాబా టెంపుల్, గుట్ట కింద ఇండ్లను ఖాళీ చేయించిన అధికారులు, భద్రాద్రిలో పర్యటించిన కలెక్టర్, ఇరిగేషన్ ఇంజనీర్లపై మంత్రి తుమ్మల ఆగ్రహం. రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. భద్రాద్రిలో బాగా వర్షాలు వచ్చినాయి అంటే ఇక్కడ మన దగ్గర కూడా ఓడుతున్నాయి కానీ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయంట. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో అక్కడ వాన కొట్టినప్పుడు బాగా వాన కొట్టి వరదలు వచ్చేసి భద్రాచలం మునిగిపోయినప్పుడు చాలా వరకు ప్రాంతాలు మునిగిపోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వెళ్ళిండు. అక్కడ ఏం టెన్షన్ పడకూరు, మీకు ఇండ్లు కట్టిస్తా, కొత్త ఇండ్లు కట్టిస్తే ఉన్నాయి కూడా గొలగొట్టరు, నేను 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఇట్లా అని చెప్పేసి వచ్చిండు. అక్కడ రామయ్య టెంపుల్కు నీకు కూడా టెన్షన్ పడకు రాముడా, నీకు కూడా అది కట్టిస్తే ఇది కట్టిస్తా అన్నాడు. చెప్పొచ్చిండు. ఇక్కడ కొండగట్ట అంజనుడు ఇట్లా ఎవరినైనా మోసం చేయగలిగిండు కాక. అప్పుడు మోసం చేయగలిగిండు కాబట్టి నువ్వు ఇట్లా మోసం చేస్తావు బిడ్డ, నీ పని చేస్తామని చెప్పేసి దేవుళ్ళు అనుకున్నట్టు ఆయన పని చేసిండ్రు. సరే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. రైలు వేగం గంటకు 1000 కిలోమీటర్లు. ఒరే బాపురే, విజయవంతంగా అయస్కాంత శక్తితో నడిచే మాగ్లీన్ రైలు పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ పరుగు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్. ఇక వాడు విమానం కన్నా ఎక్కువ స్పీడ్ పోతుంది ఇప్పుడు. చైనోడు అంటే ఏదైనా చైనా అంటాడట, ఇది అంటే చైనా, గుండు పిన్ను చైనా, గడ్డపార చైనా అంటాడట. అందుకని వాడు చైనా ఏదైనా చేస్తాడు. అంటే అట్లా వచ్చిందని కాదు కానీ అట్లా జోక్ ఉంటుంది. అట్లా వాడు అంటే టెక్నాలజీలో రకరకాలుగా కొత్త టెక్నాలజీని తీసుకురావడం, తర్వాత దానిపైన పరిశోధనలు చేయడం అవన్నీ కూడా గంటకు 1000 కిలోమీటర్లు అంటే ఏంటిది అసలు? 100 కిలోమీటర్లు పోతేనే అసలు మొత్తం మామూలు స్పీడ్ అనుకో మనం. 1000 కిలోమీటర్లు అంటే చూసుకో, గాలిలో కూడా కాదు కథ. అది ఢిల్లీకి వెళ్ళిపోతాం. ఇక కొంప ముంచిన 100 గ్రాములు పథకం దూరం. ఇక ఫైనల్ బౌట్కు ముందు వినేష్ పోగట్పై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కేజీలున్నా 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించాలన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్. ఇక స్పందించిన మోడీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషాకు సూచించిండు. వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి, దేశమంతా నీవెంటే అని చెప్పేసి ప్రధాని ట్వీట్ చేసిండు. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా బాధపడ్డాడు. ఇక 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశామని చెప్పేసి జట్టు వైద్యులు చెప్తా ఉన్నారు. వినేష్కు అనర్హతకు గురి కావడం బాధించిందని చెప్పేసి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ చెప్తున్నాడు. పూర్తి విచారణ జరపాలి, పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల పట్టు. ఇక క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి, వాకౌట్, న్యాయం చేయాలంటూ నిరసన కూడా చెప్పిండ్రు. కోచ్లు, న్యూట్రిషనిస్ట్, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? మంగళవారం ఫ్రీ క్వార్టర్స్ కి ముందు 49.9 కిలోలు ఉన్న పోగాట్ 3 బౌట్లు అయ్యాక స్వల్పంగా ఆహారం, నీళ్లు అప్పుడు తీసుకోవడంతోనే 52.7 కిలోలకు 49 కిలోల 900 గ్రాములు ఉన్న పోగట్టు అంటే 100 గ్రాములు తక్కువనే ఉండే. విత్ ఇన్ 1 అవర్ లో 52.7 కిలోలకు వచ్చిందంట. తగ్గేందుకు రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్, జుట్టు కూడా కత్తిరించేసిండ్లు, జెర్సీ కూడా కొంతమేర కత్తిరింపు చేసిండ్లు. చివరికి శరీరంలో ఉన్న కొంత రక్తం కూడా తీసేసిండ్లు. 12 గంటల్లో 2 కిలోల 600 గ్రాముల అయినా వాస్తవంగా చాలా గ్రేట్. అయినా తప్పని నిరాశ అని చెప్పేసి అయితే వాళ్ళ పెద్దనాన్న చెప్తున్నాడు. నిర్ణీత బరువు కన్నా 50 గ్రాములు 100 గ్రాములు బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లను గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు. ఒలింపిక్స్లో నిబంధనలు వేరు. ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు. ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా అని చెప్పేసి వినేష్ బోగట్ పెదనాన్న దిగ్గజ రెజ్లర్, ఆయన కూడా రెజ్లర్ అయినా మల్లయోధుడు, తర్వాత మహావీర్ పోగట్ అంటా ఉన్నాడు. ఘోరం అంటే నిజంగా ఘోరం. 4 గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీ. హైదరాబాద్ 4.0 మూసి సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధం. వివింట్ కంపెనీ 400 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు. ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ. 14న కాగ్నిజెంట్ విస్తరణ, శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం. విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 200
35 వైద్య పోస్టుల భర్తీ, కాంట్రాక్టు ప్రతిపాదికన నియామకం, రేపు వాకిని. కాంట్రాక్ట్ ఎందుకు ఇంకా చేస్తా ఉన్నారు. అయితే 4 గ్యారంటీలకు సంబంధం అంటే 4 విషయాల్లో గ్యారంటీ ఇచ్చిందంట శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, శాంతి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు దీనిపైన గ్యారంటీ ఇచ్చిండు. 100% మేము సహకరిస్తాం, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్తా ఉందంట ప్రపంచ బ్యాంకు. ఇక రైతన్నకు గడువు 2 లక్షలకు పైనున్న అప్పు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయం అంట. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల రుణమాఫీ. 3వ విడతలో 6 లక్షల మందికి. అయితే 6,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఒక విషయం చేసుకోవాలి. అసలు ఏంటిది 2 లక్షల రూపాయలకు మరి అప్పు కట్టడానికి 4 నెలల నుంచి 6 నెలల టైం ఎందుకు అంటే ఇక్కడ ఏముంటుందంటే 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు అనుకుందాం. తీసుకుంటే వాళ్ళకు లక్ష రూపాయలు వడ్డీ అయింది. ఏది మిత్తి వడ్డీ అయిన తర్వాత 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అయితే వర్తించదు కదా. అప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిబంధన ఏం పెట్టిందంటే 2 లక్షల వరకు చేసుకుంటే డెఫినెట్గా మేము చేస్తామని చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఆ ₹1,00,000 పైన ఉంటాయి కదా, ఆ పైన ₹1,00,000 కట్టేసుకుంటే ఈ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. దానికి 4 నుంచి 6 నెలల టైం ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం. 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ. కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు, 14న నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లు. ఏ రాష్ట్రం నుంచి అయినా అయితే కూర్చోండి చెప్తా. అయితే కొద్దిసేపు కూర్చో. అయితే ఇక్కడ ఏమిందంటే అసలు యాక్చువల్గా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటాయి కదా, ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. లోక్సభ రాజ్యసభ అంటారు కదా, రాజ్యసభకు సంబంధించి ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు పాల్గొంటారు ఈ ఎన్నికల్లో. కాబట్టి ప్రజలకు డైరెక్ట్గా సంబంధం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. పార్టీలతోనే అంత కథ. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ యూనస్ ప్రమాణం. ఢాకాలో బిఎన్పి భారీ ర్యాలీ నిర్వహించింది. హింసను వీడాలని ఖలీదా పిలుపునిచ్చిండ్రు. అయితే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్ అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు, కార్యకర్తలకు హసీనా కుమారుడు భరోసా ఇచ్చిండు. బంగ్లాలో హిందువుల మీద దాడులు, అయితే కేంద్ర రంగంలోకి దిగాలి. జగ్గి వాసుదేవ్ అంటా ఉన్నాడు. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలని చెప్పేసి యోగి అంటున్నాడు. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. ఇక భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది, కొందరిది కాదు. ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు మిలా ఫిరేగు అంటా ఉన్నాడు. మొత్తం మీద ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన కానీ, అంటే హిందువులు అక్కడ తక్కువగా ఉంటారు, మైనార్టీలుగా ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్లో, కాబట్టి హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏదైతే ఇప్పుడు షేక్ హసీనా ఉంది కదా, ఆమె గతంలో ప్రధానంగా ఉన్నటువంటి షేక్ హసీనా మద్దతుదారుల పైన, తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళపైన కూడా అవామీ లీగ్ పార్టీకి సంబంధించి వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే గతంలో ఆమె నియంతృత్వ పాలన కొనసాగించింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అందుకని చెప్పేసి అంటే మరి పాలన కొనసాగిస్తే ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలి, కాకపోతే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన కూడా దాడులు చేయడం మరి దారుణమైనటువంటి విషయం. దీన్ని పూర్తిగా అంటే ఇక్కడ భారతదేశం కూడా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించింది జగ్గు వాసుదేవ్ గాని ఇక వీళ్ళు ఎట్లా అంటారు అంటే వాళ్ళకు అనుకూలంగా బంగ్లా ఓ గుణపాఠం భారత్ లో కూడా జరగవచ్చు. సల్మాన్ ఖుర్షీద్ కొంచెం అని అనిపిస్తలేదా? నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవు. మహబూబా ప్రజలే సుప్రీం, వారి ఓపికను పరీక్షించవద్దు. ఉద్ధవ్. ఖుర్షీద్ పై బీజేపీ ధ్వజం. అంటే హిందువుల టాపిక్ వచ్చేసరికి ఏమో వీళ్ళు మాట్లాడారు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళా ఇట్లా మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ఉల్కెక్కువ అన్నట్టు ఉంటది. అట్లుంటది లెక్క. అంటే ఎందుకంటే యాక్చువల్ గా అంటే అదే వేరే వాళ్ళ పైన దాడి జరిగితే ఈ ఎర్ర జెండా పార్టీలు కావచ్చు, ఇంకో పార్టీలు కావచ్చు, ఇక పెద్ద ఎత్తున వచ్చేస్తారు. ఒక ఆరోపణ ఏముందంటే ఇక్కడ మతాల పితరాన్ని పక్కకు పెట్టేస్తే విషయం ఏంటంటే ఒక ఆరోపణ ఏముందంటే హిందువుల పైన దాడులు జరిగినప్పుడు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించి సంఘీభావం చెప్పడం కానీ తర్వాత అసలు వాళ్ళ గురించి మాట్లాడరు. కారణం ఏంటి అంటే హిందువులు అంటే ఇక అసలు యాక్చువల్గా అంటే వాళ్ళకి జరిగినా కానీ జరగరు. అయితే ఒకవేళ అది కాకుండా
వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఇతరులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన ఏమైనా చిన్నగా ఏమైనా జరిగితే 100% మొత్తం ఇదేంది మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనము లౌకిక దేశంలో ఉన్నామా? లౌకిక అనేటువంటి పదం ఉపయోగిస్తారు. ఈ లౌకిక అనేటువంటి పదము మరి హిందువులకు కూడా వర్తించదా? అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, సమానమైనటువంటి వీళ్ళపైన దాడులు జరిగినప్పుడు కూడా జరగాలి. కాకపోతే అంటే అటువంటి జరగట్లేదు, అది దురదృష్టకరం. ఎవరికి జరిగినా కానీ అది ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఏ మతమైనా సరే ఎవరిపైన దాడి జరిగినా అందరికీ సమానంగా ఎవరికి కాబట్టి దానిపైన అందరూ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది లౌకిక అనే పేరుతోటి ఇట్లా చేస్తారు, అది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది ఇట్లా ఉంటే జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన? డిశ్చార్జ్ పిటిషన్లను ట్రయల్ కు సంబంధం లేదు, మేము అనేక వాచ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం, సిబిఐ అఫిడవిట్ లో విషయం లేదు, మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి, సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 11కు వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు కాలయాపన జరుగుతుంది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, ఇక రకరకాలుగా ఎందుకు జరుగుతున్నది అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా అడిగింది. అంటే ఇక్కడ చట్టం విషయంలో చట్టం దృష్టిలో అందరూ కూడా సమానమే అంటారు. కాకపోతే అంటే మరి కొంతమంది ఎక్కువ సమానం, కొంతమంది తక్కువ సమానం ఎందుకు అవుతుందని చెప్పేసి అడుగుతా ఉంది సుప్రీంకోర్టు. ఇక నేతన్నలకు అండగా చేనేత వాడుదాం జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చిండ్రు. ఇక నేతన్న బీమా పథకం ప్రీమియం కింద ఎల్ఐసికి 6 కోట్ల రూపాయల చెక్కు కూడా అందజేసిండు మంత్రి. వణికించిన వర్షం, భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన, డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతి. గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెంటీమీటర్లు, కృష్ణా బేసిన్ లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు తగ్గిన వరద. భద్రాచలం ఆలయ ప్రాంగణంలో మొత్తం నీరు నిలిచిపోయింది. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి. తెలంగాణ సహా 4 రాష్ట్రాలు ఆర్టీఈ నిబంధనలను అమలు చేయడం లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది. మనం గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం. విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలి, తన వాటాపై కేంద్రం స్పందన లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన వేసుకోవడం కాదు. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోరి, ఎందుకంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏం చెప్తా ఉందంటే 2009 ఏం చెప్తా ఉందంటే అక్కడ ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా 25% పేద విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇవ్వాలనేటువంటి నిబంధన ఉన్నది. ఈ నారాయణుడు కానీ లేకపోతే శ్రీ చైతన్య కానీ మరోడు కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ఎవరికి ఫ్రీ సీట్లు ఇవ్వడం లేదు. 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తా ఉంది. మనం సొంతంగా తీసుకొచ్చినటువంటిది ఏం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి యాక్ట్ అది. అయితే అది చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. అయితే 100% దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. లేదు మీ పైన ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇద్దరు అనుకున్నాడు కాదు, 100% దీన్ని అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల విషయంలో, అవి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో 100% ఇది జరగాలి. దీనిపైన ప్రత్యేకమైనటువంటి జరగాలి. లేకపోతే ఏంటంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడి ఫీజు, అరే కొంచెం ఫీజు తగ్గించరా, మరి పేదలు ఉన్న పరిస్థితి బాగాలేదంటే కూడా అట్టెట్లయితే ఇట్టెట్లయితే అనేటువంటి కాడికి వచ్చిండ్రు. అటువంటి లంగల పని, అటువంటి దొంగల పని, అటువంటి ఈ పేదలని మొత్తం కూడా అంటే ఈ చదువు పేరుతోటి, విద్య పేరుతోటి, విద్య చదువుకోవడం కాకుండా ఇప్పుడు చదువు కొనడం అయింది. కొరణాలే ఇప్పుడు చదువుని. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 1000% ఈ ప్రైవేటు ఈ లంగలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కడు ఏం చేస్తుందంటే ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య ఇప్పుడు విద్యా సంస్థలు నేను చెప్తాను డైరెక్ట్ ఎందుకు చెప్తున్నట్టే నువ్వు వేసుకోరా కేసు వేసుకుంటే ఎందుకని అంటున్నంటే అవన్నీ కూడా జరిగినాయి. మేము అన్న కూడా చూసినాం, అంటే కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిశీలించినాం. అక్కడ ఏమవుతుందంటే ఆడు ఒక్క విద్యా సంస్థ పేరు పెడతాడు, పెట్టేసి దానికి అనుగుణంగా అనుబంధంగా ఆడోటి బ్రాంచీలు పెడతాడు. ఏదిరా అంటే నీది 7.5 బ్రాంచ్ అంటే ఉప్పలు ఉన్నది అంటాడు. వాడికి పెట్టేది ఆడోటి పెట్టేసుకుంటూ వస్తున్నాడు అన్నట్టు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు, లంగ కథలు పడతా ఉన్నాయి. ఈ లంగ కథలు పడుతుంటే ఇక్కడ ఆర్జేడీలు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఈఓలు కానీ వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జేబులకు పైసలు వస్తున్నాయి. 100% డిఈఓలు కానీ ఆర్జేడీలు కానీ వీళ్ళందరూ ఎవరైతే విద్యాశాఖకు సంబంధించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. 1000% ఈ లంగాలని పట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మీకు జేబులకు పైసలు వస్తాయని ఊరుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దీనిపైన తీవ్రంగా ఉంటుంది లెక్క.
విద్యాశాఖ కమిషనర్ కూడా దీనిపైన స్పందించాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిపైన స్పందించాలి. 1000% ఇటువంటి దొంగల పని చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. జేబులో పైసలు వేసుకొని మాది నిండితే మంచిగా ఉంటుందని అనుకోకూరి. రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్యాయం అని చెప్తారు, పాలక పక్షం రాగానే అన్ని మర్చిపోతారు. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. తమన్నా మరో కొత్త సిరీస్, రియల్ స్టోరీలో నటించనున్న మిల్క్ బ్యూటీ. మిల్క్ బ్యూటీ అంటే పాల అందం. రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్. 9 రాష్ట్రాల్లో 12 స్థానాలు ఖాళీ. ఆగస్టు 14 నామినేషన్లు, సెప్టెంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో కేశవరావు గారి స్థానం ఖాళీ అయింది కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. బీసీ కులగణన చేయాల్సిందే, కులగణన చేస్తేనే తగిన న్యాయం. ఏదో రిలీజ్ ఉన్నది. రాహుల్ గాంధీ మాట ఇచ్చిండంటే శిలాశాసనమే. గొంతెత్తిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న ఢిల్లీలో మండల్ దివాస్ సెలబ్రేషన్స్. ఢిల్లీలో ఒకటేనా ఓబీసీ లీడర్లు మండల్ దివాస్. అసలు యాక్చువల్ గా బీపీ మండల్ ఆయన నిజంగా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకు సంబంధించి 100% ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించిండు. ఆ నివేదికని అమలు చేయడానికి అక్కడ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి విపి సింగ్ ప్రయత్నం చేసిండు. అయితే 100% వీటిని అమలు చేయాలి, తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి గతం నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఇక్కడ రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చిండు. రాష్ట్రానికి వచ్చినప్పుడు 100% కులగణన చేస్తాం, తర్వాత బీసీలకు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు మేలు జరిగే విధంగా కూడా చేస్తామని చెప్పేసి గతంలో ఆయన ప్రకటించిండు. ఆ ప్రకటించిన విధంగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి 100% బీసీల విషయంలో బీసీలు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ అని కాకుండా 100% వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. కాబట్టి దీనిపైన ఆలోచించండి. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరేం చేస్తారులే, బీసీలు ఏం చేస్తారులే, వీళ్ళు ఒక్కటిగా ఉండరులే అని చెప్పేసి అటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది నిపుణులు అంటా ఉన్నారు. జరిగింది. దానికి సంబంధించి క్లియర్ గా తీర్మానం చెప్పిండు. ఏదైతే రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో ఆ మాట ఇచ్చిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి చెప్పిండు. కాబట్టి దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏందని ఇదేంది ఇది బీసీల 10 తారీఖు నాడు సత్యాగ్రహ దీక్ష, బీసీల సత్యాగ్రహ దీక్ష. ఇప్పుడు కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ పార్లమెంటులో చాలా పోరాటం చేస్తుండు. బీసీ జనగణన చేయిస్తా అని చెప్పేసి తేలిపోతుంది, కులగణన చేయిస్తా అన్నాడు. తర్వాత జిత్నా ఆబాది ఉత్నా హక్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసిండు. అందుకు విరుద్ధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనే కంటే రేవంత్ రెడ్డి అనడం అనేది మంచి విషయం. రేవంత్ రెడ్డి ఎప్పుడు బీసీలకు వ్యతిరేకమే. ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, అన్ని ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్నాడు. మనం ఏమంటారంటే ఒకవేళ ఏమైనా ఉంటే 100% సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి, వ్యతిరేకం అట్లా అనడం కాదు. కానీ కాకపోతే అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి పైన ఉంటుంది. అది మనం సర్పంచ్ ఎన్నికలైనా కనీసం మనం న్యాయం చేయకపోతుందా అనుకున్నాం. సర్పంచ్ ఎన్నికలలో కూడా చేస్తాడేమో, ఇప్పుడు ఇంకా జరగలేవు కదా. అది అంటే ఏం జరుగుతుందో చూద్దాం, కానీ జరగాలనేది మా కోరిక. ఆ కోరిక తెలియజేయడానికి బీసీ సత్యాగ్రహ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇందిరా పార్క్ లో 10 తారీఖున పొద్దు నుంచి సాయంత్రం వరకు సత్యాగ్రహ డిమాండ్ సమగ్ర కులగణన జరగాలి. స్థానిక సంస్థల్లో 42%. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఇవి. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తర్వాత అక్కడ ఎవరు అప్పుడు రాహుల్ గాంధీ కూడా దీన్ని ప్రకటించిండ్రు గతంలోనే. అది జరగాలని దీనిపైన డిమాండ్, ప్రధాన డిమాండ్ ఈ రెండు. బీసీ సంఘాలు, బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, సోషల్ జస్టిస్ పార్టీ, బీసీ విద్యార్థి సంఘం, అట్లా అన్ని సంఘాల నుంచి ఉమ్మడిగా. ఏ రోజు ఇది 10 తారీఖు శనివారం అంటే ఎల్లుండి. చెప్పండి. శనివారం నాడు బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, సోషల్ జస్టిస్ పార్టీ, ఓయూ విద్యార్థి సంఘాలు, తెలంగాణ బీసీ సంఘాలు అన్నీ కలిపి సంయుక్తంగా ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క సంఘానికో సంబంధించింది కాదు, ఇది సమస్త బీసీ సమాజం యొక్క సమస్య. కాబట్టి ఈ యొక్క లోకల్ బాడీల్లో ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుని కల్పించాలి. ఒకవేళ ఆ స్థాయిలో లేకపోయినా కనీసం కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా
రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా ప్రకటించినటువంటి కనీసం 42% వాటా కల్పించాల్సినటువంటి బాధ్యత గౌరవ గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకంటే యాక్చువల్గా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం. 100%. ఇది క్లియర్. అది క్లియర్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత సమగ్ర కులగణన జరపడం ద్వారా ఎవరెంతనో మేమెంతో మాకంతా అని చెప్పేసి ఒక నినాదం ఉన్నది. కాబట్టి ఆ వాటా ప్రకారం 100% ఇవ్వాలని చెప్పేసి అదే డిమాండ్. ప్రధానమైన డిమాండ్ బీసీ సంఘాలుగా బీసీల పార్టీలుగా ఒకటే మాట చెప్తా ఉన్నాం. మేము ఎంతమందిమో మాకంత వాటా, మా కులగణన చేయండి, సమగ్రంగా మాకు కావాల్సినటువంటి వాటా మాకు ఇవ్వండి. అది ఒకవేళ మీరు చేయలేని పరిస్థితి ఉంటే మీరు డిక్లరేషన్లో ప్రకటించడానికి ముందే మీకు ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు తెలిసి అవగాహన ఉండే మీరు చేసినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గట్టిగా బలంగా అడుగుతారు. ఎప్పుడైనా కానీ ఒక ఫిలాసఫర్ అంటాడు అనమాట, ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతోటో లేకపోతే ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండవు. ఎట్లుంటాయంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి నిరసన, తీవ్రమైనటువంటి ఆ ఒత్తిడి అట్లా వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయి తప్ప అప్పటి వరకు చేయి. ఒకవేళ బీసీలకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమి లేనంత కాలం గిట్లనే సప్పుడేక మూల కూర్చొని సప్పుడేక ఉంటుంది లెక్క. అటువంటిది ఏమైనా వచ్చినప్పుడు నిజంగా అంటే ఆవేదనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎవరు చూడ నాకేమవుతుందా మేము మస్తు కులాలు పీకినట్టు ఉంటుంది. అందుకని నష్టం జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే 100% మనం ఇప్పుడు ఎవరినో నిందించడం కాదు. ఇప్పుడు అగ్ర వర్ణాలు వాళ్ళు ఒకటి అయినరు అట్లా అంటే ఒకటి అవుతారు, మరి ఒకటి కావాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నేను ఏమంటాను లక్షణమా ఏమన్నా కానీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం వాళ్ళని నిందించడం కాదు, తక్కువ అంటే అట్లెట్లయితుంది అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకో. ఇప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని చూసి నేర్చుకునే మన స్వచ్ఛందంగా అరే ఎప్పటి కావాలి. రాజకృష్ణ హోటల్ వేదికగా నిర్వహించినటువంటి సమావేశానికి ఏ ఒక్కరికి మనం బస్సులు పెట్టలేదు, 100 రూపాయలు స్వచ్ఛందంగా వచ్చారు. నిజంగా ఇప్పుడైతే చైతన్యం వచ్చింది, ఇది మంచి పరిణామం. నిజాయితీగా పనిచేసేటువంటి నాయకత్వం ఉంది, నమ్ముతున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నాం. శనివారం నాడు ఎల్లుండి ఉందంట. ఎల్లుండి ఎప్పుడు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉన్నది. అందరూ రావచ్చు. బీసీలను అభిమానించే వాళ్ళు, బీసీలను సపోర్ట్ చేసే వాళ్ళు, బీసీలు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా రావచ్చు. ఎలక్షన్ల ముందు మాత్రం బీసీలకు మంచి సీట్లు ఇస్తూ ఉంటారు. చార్మినార్ సీట్ ఇస్తారు, నాంపల్లి సీట్ ఇస్తారు, యాకుత్పుర, బర్కత్పుర సీట్ ఇస్తారు. ఇవన్నీ గెలిచే సీట్లు కాబట్టి బీసీలకు నేను ఏమంటానంటే ఓడిపోయే సీట్లు ఏమో ఇక వాళ్ళు తీసుకుంటారు. బీసీలలో చైతన్యం వచ్చింది. 1000% ఇప్పుడు అట్లా ఇస్తే దెబ్బ పడుతుంది ఎవరికైనా సరే, ఏ పార్టీ అయినా కానీ. అది పార్టీ బీటీలు మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మనం పాలిటిక్స్ అనేటువంటి పొత్తు స్థాయిలో మాట్లాడడం ఇది సరైన వేదిక కాదు. కాబట్టి పాలిటిక్స్ మాట్లాడతలేం మనం. 100% రేపు జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షలో విషయం తెలమవుతుంది. ఇది నువ్వే చదవాలి. బంగారం మిస్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్. రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న వినేష్ 100 గ్రాముల అధిక బరువుతోనే వేటు. ఒలింపిక్స్ లో స్వర్ణం వస్తుందని అనుకుంటే మెడల్ లేకుండానే ఇంటికి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని వినేష్ పోగట్. దేశం గర్విస్తోంది. ఛాంపియన్లకే ఛాంపియన్ వినేష్ కు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపినరు. ప్రధానమంత్రి కూడా ఆమె పైన ట్వీట్ చేసిండు. పాపం ఎంత ఏడుస్తుంది చూడు, ఎంత దారుణం. అంటే ఈ ఫోటో ఎవరికి కూడా అంటే ఇంత క్లియర్గా ఇంత క్లోజప్లో పెట్టలేరు. మంచిగా చేసిండ్రు శనివారం తెలంగాణలో ఇవాళ ఫోటో. ఎంత బాధపడుతుందో చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేసింది పాపం. పుస్తకాల్లో ప్రవేశికను తొలగించొద్దు. పాఠ్యాంశాలను తారుమారు చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మతపరమైన భావజాలాన్ని రుద్దే ప్రయత్నం. ఎన్సీఆర్టీ చర్యలు సరికాదు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇంకా బాబర్ అక్బర్ అని ఎన్ని రోజులు చదువుకుంటాం, చేయాలి కదా. ప్రవేశికలు తీసేదంటుండే. ఇక బంగ్లా ప్రధానిగా మహమ్మద్ యూనస్ నోబెల్ గ్రహీత నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఇవాళే ప్రమాణ స్వీకారం చేస్తారంట. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడతా ఉంది, తాత్కాలిక ప్రభుత్వం. గ్రామాలను దత్తత తీసుకోండి. కార్పొరేట్ కంపెనీలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు వెచ్చించండి. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపు. సంసిద్ధత వ్యక్తం చేసిన దిగ్గజ ఐటీ కంపెనీలు తీసుకోవాలి, అది సామాజిక బాధ్యత. అది ఇక ఫార్మా గ్లాస్ ట్యూబ్ల తయారీ కేంద్రం వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభం. కార్నింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. మరోవైపు వివింట్ ఫార్మాస్ విస్తరణ. ఇక జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయలతో పెట్టుబడులు. కొత్తగా ఇండెక్టబుల్ బుల్స్ తయారీ యూనిట్ అంట. 1000 మందికి ఉద్యోగాల అవకాశాలు కూడా ఉంటాయంట.
మానవత్వం లేదా? వయనాడ్ బాధితులను పీడిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు అప్పులు తిరిగి చెల్లించాలని తీవ్ర ఒత్తిడి. ప్రైవేట్ ఫైనాన్సర్లకు కేరళ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్. అబ్బా, అక్కడ పాపం వయనాడులో చాలా దారుణమైనటువంటి ఘటన చస్తే యావండి, మా అప్పులు అయితే కట్టండి రా అన్న కాన్సెప్ట్ లో. ఒకసారి రండి పాపం, అంటే ఇక్కడ రండి రండమ్మ, త్వరగా. వాళ్ళదేదో బాధ చెప్పుకుంటందుకు వచ్చిండ్రు. ఏమైంది ఇక్కడ? యాక్సిడెంట్ అయిందా? ఎవరికి? మైక్ ఎవరికైంది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరేంది? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? చెప్పు విషయం చెప్పు. మా ఊరు తాటిపాములన్న, విలేజ్ తాటిపాముల, మండలం తిరుమలగిరి, డిస్ట్రిక్ట్ సూర్యాపేట. లాస్ట్ 2 months బ్యాక్ మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, లారీ యాక్సిడెంట్. కుక్కటిపల్లిలో రోడ్ క్రాస్ చేస్తుంటే లారీ కాళ్ళ మీద నుంచి వెళ్ళింది, 2 కాళ్ళు నుజ్జు అయిపోయినాయి అన్న. ఆపరేషన్కు పవన్ సాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. చూపించు, చెప్పు. ఇప్పటి వరకు అయితే మేము ఖర్చు పెట్టుకోగలిగినాము, ఒక 5 లక్షల వరకు పెట్టుకోగలిగినాము. ఇప్పుడు ఒక కాలు అయితే కూలిపోయినాము. ఇన్ని రోజులు చేసినాము కానీ ప్రయత్నము అది సక్సెస్ కాలేదు. ఒక కాలు అయితే కూలిపోయినాము. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సాయం చేయగలరని. అయితే అందరికి ఇట్లా చేస్తామని కాదు కానీ, కాకపోతే ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చిండ్రు, నిన్ననే వచ్చిండ్రు. నిన్న వచ్చేసి చాలాసేపు వెయిట్ చేసిండ్రు, మధ్యాహ్నం దాకా ఉన్నారు. ఉన్న తర్వాత కాలు తీసేసిండ్రు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పేసి అమ్మ ఏడుస్తున్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంటే మేము ఇక ఏం చేయలేని పరిస్థితి. కూడా ఇంకా 2 ఆపరేషన్లు చేసేది ఉంది, దానికి ఖర్చు ఇంకా 4-5 లక్షల దాకా వస్తుంది అనేసి అంటున్నారు డాక్టర్లు. అయితే కాబట్టి అంటే కొంతవరకు ఆర్థిక సాయం ఎవరైనా చేస్తారేమో ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళు లైవ్లో వస్తానన్నారు. కొంచెం లేట్ అయింది. అక్కడి నుంచి వచ్చిండ్రు, నల్గొండ సూర్యాపేట నుంచి వచ్చిండ్రు, సూర్యాపేట తాటిపాము నుంచి వచ్చిండ్రు. రావడంతో లేట్ అయింది. ఎట్లన్నా వేసే అవకాశం ఏంటని చెప్పేసి నిన్న అన్నని అడిగినరు, ఎమ్మెల్సీ గారిని అడిగినరు. అడిగితే సరే రేపు ఒకసారి రండి అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి దయచేసి ఎవరన్నా ఒకవేళ అవకాశం ఉంటే 10వ పరకో ఇచ్చి ఆదుకోండి. ఒకసారి నెంబర్ లైవ్ ఒకసారి మనం అదే ఫోన్పే గూగుల్ పే నెంబర్ చూద్దాం. అంటే రోజు అట్లా పెడుతున్నాను అనుకోకండి. ఇక విషయం ఏంటంటే పాపం అంటే బాధలలో ఉన్నారు కాబట్టి అదే ఆ ఉద్దేశంతో ఇట్లా చేయాల్సి వస్తుంది. ఒకసారి అది ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పండి. 77 300 11 748. ఈ నెంబర్కి గూగుల్ పే ఉందా, ఫోన్పేనా? 2 ఉన్నాయి. దీనికి ఫోన్పే ఉందంట, తర్వాత గూగుల్ పే కూడా ఉంది. ఏం పేరు వస్తుంది? చెవిటి వినోద్ కుమార్ అని వస్తుంది. చెవిటి వినోద్ కుమార్ అని. చెవిటి వినోద్ కుమార్. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? పవన్ సాయి హాస్పిటల్లో ఉన్నారు. అల్కపూర్ సిగ్నల్ దగ్గర, రాక్ టౌన్ కాలనీ. చెవిటి వినోద్ కుమార్ అని ఉంటుందంట. ఇది ఫోన్పే గూగుల్ పే నెంబర్ 7730011748. ఈ నెంబర్కి చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. పాపం నిన్న నుంచి వచ్చింది కాబట్టి రమ్మని చెప్పినాం. ఎవరైనా వీలుంటే దయచేసి అంటే ఎవరన్నా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. పాపం మా కుటుంబాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి నేతన్న భారం కాబోడు. చేనేత భారతీయ ప్రాచీన కళ. పద్మశాలీల కోసం శాశ్వత స్కీమ్లు తీసుకొస్తాం. రైతన్నకు మాదిరిగానే నేతన్నకు సాయం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక తలవంచం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేటీఆర్ ఫైర్ అయ్యిండు. ఇదే లాస్ట్ వార్నింగ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికనట. పడతాం లేస్తాం కానీ తలవంచం అని చెప్పేసి ట్వీట్ చేస్తున్నాడు. అందులోంచి ఢిల్లీకి పోయినావా? ఏడ తలంచడానికి ఢిల్లీకి పోయినావు? ముచ్చట్లు తెలియదా మాకు? ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం. సబ్ కమిటీ వేశాం, సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజల ఆశీర్వాదంతోనే ఇందిరమ్మ రాజ్యం. ఆడబిడ్డలకు ఇచ్చిన మాట కోసం మొదటి రోజే ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభించినాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అయితే ఇక్కడ ఇది మంచిగా ఇవాళ బాగా వచ్చింది. ఇట్లా సెటారికల్ గా ఉండాలి. ఇది బాగుంది. చంద్రం ఆనంద్ మంచిగా చేసిండ్రు. ఇచ్చంత్రం మంచిగా ఉన్నది. ఇలా అయితే మాజీ సీఎం కేసీఆర్ పై వేడిగడ్డలు అవుతుందంట. అవుతుంటే ఇట్లా మైక్ పెడితే గా ఇంజనీర్ నేనే రవ్వే అంటుడు కాక. ఇది బాగుంది. అట్లా ఉండాలి. బంగారం పాపం మిస్ అయిపోయింది. ఘోరం.
ఇక కచ్చికార్ ముచ్చట్లో పుంజాల శివశంకర్ యాదిలో ఇవాళ లక్ష్మణ్ రాసిండ్రు. అది పుంజాల శివశంకర్ యాదవ్ అంటే నిజంగా ఈయన గొప్ప మహనీయుడు. తర్వాత తెలంగాణలో పుట్టి తర్వాత 10వ తారీఖు ఉంది తనది. 10వ తారీఖు ఉందా? అసూయలేని మానవతామూర్తి పుంజాల. బీసీలకు రాజ్యాధికారం కోసం అనుక్షణం తప్పించిన శివశంకర్ బీసీలకు మార్గనిర్దేశకుడు. చిన్న చితక పదవులకే కన్ను మిన్ను ఎరగక గర్వం లెక్కలేనితనంతో ప్రవర్తిస్తుంటారు కొందరు నాయకులు. కానీ మా మహానేత భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైన పుంజాల శివశంకర్ అత్యంత మహోన్నత పదవులెన్నింటినో చేపట్టిన ఇసుమంతైన గర్వం రవ్వంతైన కోపం ఆవగింజంతైన అసూయలేని మానవతామూర్తి. వారిలో ఎప్పుడూ చూసినా ఒకటే తపన, బడుగు బలహీన వర్గాలు అణచబడుతున్నారు, బీసీలకు రాజ్యాధికారం. అదే ఆయన ఆవేదన. 2002 సంవత్సరంలో నేను లక్కాకుల ప్రవీణ్ మున్నూరు వాణి మాసపత్రిక వెలువరించినప్పుడు ప్రతి నెల వారి ఇంటికి వెళ్ళి పత్రిక ఇచ్చేవాళ్ళము. అయితే ఓ సంచికలో ఆయన జీవిత గమనం గూర్చి 2 పేజీల వ్యాసం, మరోసారి సుప్రసిద్ధ కూచిపూడి భరతనాట్య ప్రావీణ్యురాలైన డాక్టర్ పుంజాల వినయ్ గారి సతీమణి పుంజాల అలేఖ్య గారి స్టోరీ ప్రచురించాం. ఓ రోజు శివశంకర్ గారు మాట్లాడుతూ, మీకు చెప్పాను కదా బిడ్డ, ఈ పత్రికను బీసీల పత్రికగా మార్చమని అన్నారు ఆయన. ఒక రోజు పత్రికను చూసి ఒక కులం కోసం కాదు, బడుగు బలహీన వర్గాల కోసం పత్రిక తీయండి అన్నారు ఆయన. ఎప్పుడు వెళ్ళినా అదే తనతో మాట్లాడేవారు. స్వతంత్రం సంపాదించుకొని 60 ఏళ్ళైనా ఇప్పటికీ బీసీలకు రాజ్యాధికారం దక్కలేదు. మండలను అనగదొక్కుతూనే ఉన్నారు. ఎంతో కష్టపడి రిజర్వేషన్లు సాధించి పెట్టినప్పటికీ రాజ్యాధికారం కోసం ఐక్యత రావడం లేదన్న విస్మయం ఆయనలో కనిపించేది. ఇంకా ఎప్పుడు మనం పైకొచ్చేది అంటూ మదన పడేవారు. బీసీలకు రాజ్యాధికారం అందినట్టే అంది అగ్రవర్ణాల కుట్రలు కుతంత్రాలకు అందకుండా పోతుందని ఆవేదన చెందేవారు. మనం రాజ్యమేరటం నేను చూస్తానో లేదో అంటూ ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. ఆ మహానుభావుని ఆశయం 2029లోనైనా నెరవేరుతుందో చూడాలి. 2005లో మూసాపేటలో మున్నూరు కాపు జంట నగరాల గర్జన సదస్సు సభలో నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ, ఆ అమ్మాయి MS చదవడం కోసం లండన్కు వీసా వచ్చింది. కానీ చేతిలో చిల్లి గవ్వ లేదు. కడు పేద కుటుంబం. దాతలు ఎవరైనా ఉంటే సహకారం అందించాలని పరిచయం చేశాను. సభికులు కొందరు 5,000, 2,000 ప్రకటించారు. సమావేశం అయిపోయిన తర్వాత సార్ నన్ను పక్కకు పిలిచి, రేపు ఉదయం ఆ అమ్మాయిని తీసుకొని మన ఇంటికి రా అన్నాడు. నేను మరుసటి రోజు ఆ ఉదయం ఇంటికి వెళ్ళాను. రోజు స్విమ్మింగ్ చేసే అలవాటు ఉన్న పెద్ద ఆయన అప్పుడే స్విమ్మింగ్ చేసి వస్తూ మమ్మల్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి బిస్కెట్ ఛాయ్ పంపించారు. కొద్దిసేపటికి 50,000 రూపాయల నోట్ల కట్టలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అమ్మాయి, నువ్వు బాగా చదువుకొని నీలాంటి ఇంకొంతమందిని చదివించే స్థాయికి రావాలి అన్నారు. అయితే నేను ఆశ్చర్యపోయాను. సార్ 5,000లో 10,000 ఇస్తారనుకున్నాము అంటే అప్పట్లో అది ఎక్కువ కదా. అట్లా ఆయన ఉదార స్వభావం ఎంత గొప్పదో అర్థమైంది అని చెప్పేసి మొత్తం మీద పుంజాల శివశంకర్ ఆయన నిజంగా బీసీల కోసం, బీసీల అంతటి వాడు బీసీల సాధికారత కోసం తన జీవితం మొత్తం కూడా పోరాటం చేసిండు. తర్వాత ఆయన ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ కూడా నిగర్విగా ఉన్నాడు. తర్వాత చాలా సహృదయంతో ఉన్నటువంటి గొప్ప నేతగా ఆయన చెప్పుకోవచ్చు. సరే, నేటి మాట శనార్థి తెలంగాణ నేటి మాట చూద్దాం. సామాన్యులను ఆదుకోండి మహాప్రభో, విద్య ఒక్కటి ఉచితంగా అందించండి. కార్పొరేట్ చదువులతో సామాన్యులు ఏగలేకపోతున్నారు. యూనిఫామ్ పుస్తకాల పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాలు భయం లేకుండా విచ్చలవిడిగా చదువులను వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. పేరు పోయిన విద్యా సంస్థలకైతే ఇంకా పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. పేదోడు చదువుకోవాలంటే భయపడుతున్నాడు. సర్కారు పాఠశాలకు పంపించే సాహసం చేయక ప్రభుత్వ విద్యాలయాల్లో సౌలతులు చూసి సామాన్యులు కంగు తింటున్నారు. సరిపోయేటన్ని టాయిలెట్లు లేక, పాఠశాలలకు సరిపోయే ఉపాధ్యాయులు లేక, బిచ్చులు ఊడిపడుతున్న తరగతి గదులను చూసి మధ్యాహ్న భోజనం శుచి లేకుండా పోతుంది. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలను సర్కారు బడుల్లోకి పంపించేందుకు వెనకాడుతున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచండి, ప్రైవేట్ విద్యా వ్యవస్థను కట్టడి చేయండి అని చెప్పేసి పెద్దపల్లి రాజగోలు నిన్న బాబుకు స్కౌట్ డ్రెస్ కొందామంటే 2,000 రూపాయలు. కచ్చికార్ ముచ్చట్లు రాసిండ్రు సకినాల సుధాకర్ పటేల్. ఇక చిన్న యాడ్ ఉందన్న ఒకటి, అదే శ్రీ యనమల తిరుపతి రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. జె లక్ష్మణ్ గుప్తా,
షన్వి కన్స్ట్రక్షన్స్, గాయత్రి నగర్, హైటెక్ సిటీ, అఫోర్డబుల్ ఫ్లాట్స్ ఇన్ ట్విన్ సిటీస్. మొబైల్ నెంబర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ అన్న తిరుపతి. రేవంత్ రెడ్డికి ఒక అన్న ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇప్పుడు. అంతే ఆయనకు మొత్తం ఇంకా వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఈ రోజు జన్మదినం సందర్భంగా లక్ష్మణ్ గుప్తా యాడ్ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ అన్నయ్య. జన్మదిన శుభాకాంక్షలు మీకు. క్యూనూస్ తరఫున కూడా అయిపోయింది అది తిరుపతి రెడ్డి అన్నకి. నెక్స్ట్ తీసుకో. ఇదేదో మిస్ అయింది, ఒక్క నిమిషం. ఇక్కడ కింద ఏదో వ్యాసం వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్లలో 57 కులాలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి దళితుల్లో కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణలో ఉపకులాల వాటా ఎంతో స్పష్టం చేయాలి. ఎస్సీ ఉపకులాలను మాలమాదిగ కులాలతో కలపొద్దు. ఎస్సీ వర్గీకరణ అమలుపై విధి విధానాలు రూపొందించుటకు వెంటనే రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలి. ఉపకులాల కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని చెప్పేసి బైరి వెంకటేశం మోచి, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి అని చెప్పేసి ఓ వ్యాసం రాసిండు. వాళ్ళకు 57 ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళకు న్యాయం జరగాలి. బెయిల్ వద్దు, జైల్లోనే ఉంటదంట కవితక్క. అయ్యో పాపం, ఎంత పని అయ్యింది. ఇప్పుడు మమ్మల్ని వేసినప్పుడు అనిపించలేదా మీకు ఎప్పుడన్నా? మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా తీసుకుపోయి లోపల వేసినప్పుడు అనిపించలేదా మీకు? కాక దిశ ఎప్పుడు కాలం ఒక తీరుగానే ఉండదు లెక్క. షేక్ హసీనాను అరెస్టు చేయండి, ఆమె సోదరి రెహానాను సైతం. వారిని మా దేశానికి తిరిగి పంపండి. భారత్కు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నది. ఇక లీడర్ ఉంచా రహే హమారా, ప్రపంచ దేశాలను ఏలుతున్న భారత సంతతి నేతలు ఇప్పటి వరకు దేశాధినేతలుగా 32 మంది ఉన్నారు. ఇక అమెరికాలో కమలా హారిస్, అంటే మనం అనుకున్నాం కదా భారత సంతతి చెందినటువంటి కమలా హారిస్ చరిత్ర సృష్టించబోతున్నారా అని చెప్పేసి అంటా ఉన్నారు. కమలా హారిస్ కి మొత్తం కూడా అనూహ్యంగా స్పందన లభిస్తూ ఉంది. అక్కడ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకనంటే గతంలో అక్కడ ఏది ట్రంప్కి తర్వాత జో బైడెన్ కి మధ్య పోటీ ఉంటే అప్పుడు ట్రంప్ మంచిగా మెజార్టీలో ఉండే ఏది ఎగ్జిట్ పోల్స్ లో. ఇప్పుడు కమలా హారిస్ వచ్చిన తర్వాత కమలా హారిస్ కు గ్రాఫ్ పెరిగింది. ఆమె 100% అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారనేటువంటి మాటలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి. నిజంగా అదే జరిగితే అసలు ఏం జరుగుతుంది? ఏ దేశాలలో భారత సంతతికి చెందిన వాళ్ళు అధ్యక్షులుగా తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే గతంలో ఇక్కడ లండన్లో అంటే ఇక్కడ బ్రిటన్కి సంబంధించి కూడా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్, ఆయన కూడా భారత సంతతికి చెందినటువంటి వారు. ఇట్లా చాలా మంది కూడా ఉన్నారని చెప్పేసి దానికి ప్రత్యేక కథనం వేసింది. సిరీస్ పోయింది. శ్రీలంకతో 3వ వన్డేలో భారత్ ఓటమి, 110 పరుగుల తేడాతో ఘోర పరాజయం. 27 ఏళ్ల చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్ ఓడడం ఇదే మొదటిసారి. రెండో ఓడిపోయారు. వినేష్ పై అనర్హత వేటు, 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు అదనంగా ఉండటమే కారణం. గోల్డ్ మెడల్ మ్యాచ్ నుంచి తప్పించిన నిర్వాహకులు, పథకంపై ఆశల గల్లంతు. ఇక న్యాయ పోరాటానికి పోగట్టు. ఇక బరువు తగ్గించుకునేందుకు జుట్టు కత్తిరించుకున్న రెజ్లర్, జెర్సీని సైతం చిన్నగా చేసుకున్న దక్కని ఫలితం, మేము ఏం చేయలేమని చెప్పేసి UWW అని చెప్పేసి వినేష్ పోగాట్ భారతీయుల హృదయాల్లో ఛాంపియన్. ఆమెకు అందరూ అండగా నిలవాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని స్పందన, తగిన చర్యలు తీసుకోవాలని పిటి ఉషాకు మోడీ ఆదేశం. ఇక ఉమేష్ కు నోటీసులు. సోమేష్ అంటే తెలుసు కదా, ఇక గతంలో CS ఉండే త్వరలో జారీ చేయనున్న పోలీసులు. ఇక కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ వ్యవహారం ఎంక్వైరీకి హాజరయ్యేలా ఆదేశం అంట. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ అంట. A5గా ఇటీవలే FIR నమోదైంది. 1400 కోట్ల రూపాయల ఆరోపణలతోటి ఆసక్తి ఉన్నది. మరి ఏమి జరుగుతుందో చూడాలి. తెలంగాణ విజన్ కు ఆర్థిక సహాయం సుముఖత వ్యక్తం చేసిన వరల్డ్ బ్యాంక్. అమెరికాలో సీఎం రేవంత్ చర్చలు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు ఫండ్స్, ఫ్యూచర్ సిటీ స్కిల్ వర్సిటీకి రుణ సహాయం, నెట్ జీరో థీమ్ పై ప్రశంసలు. రాష్ట్రంలో పెట్టుబడులకు కార్నింగ్ కంపెనీ ఓకే, ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటు. తెలంగాణ సర్కార్తో అవగాహన ఒప్పందాలు జరిగింది. జీనోమ్ వ్యాలీలో 400 కోట్లతో వినెంట్ ఫార్మా కూడా రాబోతుంది. రిజర్వాయర్లపై కేబినెట్ సబ్ కమిటీ. ఇక చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులుగా తుమ్మల, తర్వాత జూపల్లి కృష్ణారావు, కన్వీనర్ గా నీటిపారుదల శాఖ కార్యదర్శి. రేపు హైదరాబాద్ లో తొలి సమావేశం జరగనుంది. ఇది ఇట్లా ఉంటే మెడికల్ అడ్మిషన్లలో స్థానికత లొల్లి. జీవో 114 వర్సెస్ జీవో 33. అధికార పార్టీ ప్రతిపక్ష మధ్య వార్. మంత్రులు, మాజీ మంత్రుల మధ్య కౌంటర్లు. గందరగోళానికి గురవుతున్న విద్యార్థులు. కొత్త జీవోపై అవగాహన కల్పించాలంటున్న నిపుణులు. కొత్త జీవో తీసుకొచ్చిండ్రు, మరి ఏమైతే చూడాలి. ఇక ఫిరాయింపులపై తీర్పు రిజర్వ్ చేసిండ్రు. ఇక 3 రోజుల పాటు హైకోర్టులో వాదనలు. స్పీకర్ను ఆదేశించాలన్న బీఆర్ఎస్,
అలాంటి అధికారం లేదంటున్న ఏజీ. ఇరుపక్షాల తరపు డిసిషన్ తీసుకోరు, అధికారం స్పీకర్ కి లేదు. మీరున్నప్పుడు స్పీకర్ అదే, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా స్పీకర్ ఇదే ఉంటది. వారం డెడ్ లైన్. కరెంటు స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలి. ఉపయోగంలో ఇతర వస్తువులు సైతం నిబంధనల ప్రకారం అమర్చుకోవాలి. ఎస్బిడిసిఎల్ సిఎండి ముషఫర్ ఫరూక్ ఇష్టం ఉన్నట్టు కడతారు ఆ స్తంభాలకు. అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అంట. ఇక బిల్లును ప్రవేశపెట్టిన మిన్నెసోటా డెమోక్రాటిక్ ఆమి క్లోబుచార్ యుఎస్ సెనెట్ ఆమోదం చెప్పింది. 200 ఏళ్ల నిరీక్షణకు తెరబడ్డది. ఇక్కడ ఏది బాల్డ్ ఈగల్ని అమెరికా జాతీయ పక్షిగా ప్రకటించారు. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే అరుదైనటువంటి జంతువులు కానీ అరుదైనటువంటి పక్షులు కానీ వాటిని జాతీయ జంతువులుగా జాతీయ పక్షిగా ప్రకటించడం ద్వారా వాటిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం ఇప్పుడు నెమళ్ళు చూస్తున్నాం. నెమళ్ళు సిటీలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఉస్మానియా సిటీకి పోతే ఉస్మానియా సిటీలో కొన్ని వేల నెమళ్ళు ఉంటాయి. ఆడ తర్వాత ఊర్లలో కూడా నెమళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే జాతీయ పక్షిగా ప్రకటించిన తర్వాత అక్కడ నెమళ్ళను ఒకవేళ చంపాలంటే, నెమళ్ళను ఒకవేళ తీరాలి అటువంటిది ఏమైనా చేస్తే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. జైల్లో పడితే మళ్ళీ కూడా రారనేటువంటి శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వాటిని మొత్తం కూడా అటువంటి జరగలేదు. దాంతో ఇప్పుడు నెమళ్ళు భారీగా పెరిగిపోయినాయి. తర్వాత ఇట్లా ఆవుని ఎద్దుని ఇట్లా అంటే ఇటువంటి వాటిని కూడా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాటికి ప్రత్యేకమైనటువంటి రక్షణ ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ నిబంధనలు ఉంటాయి. కాబట్టి వాటిని కాపాడుకునేటువంటి ఆ సంతతి ఏదైతే ఉంటో అంతరించిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చేస్తూ ఉంటారు. చివరి విడతకు పైసలు సిద్ధం. 15 ఆగస్టున థర్డ్ ఫేజ్ రుణమాఫీ వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. మరో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం. 8.5 వేల కోట్లు రెడీ చేసిన ఆఫీసర్లు. ఇప్పటికే 2 విడతల్లో 12,224 కోట్ల మాఫీ. 17,75,235 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది. 12,500 ఉద్యోగులు అవుట్ అంట. ఈ చూసుకోగా తొలగిస్తూ ఆ డెల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. మేనేజర్లు సీనియర్ మేనేజర్లపై ప్రభావం పడ్డది. ఏఐ కారణంగా లే ఆఫ్ అంటూ వివరణ ఇచ్చింది. రాజ్యసభకు సింఘ్వి. తెలంగాణ కోట నుంచి ప్రతిపాదనలు. కేశవరావు రాజీనామాతో ఉప ఎన్నిక. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్లు. వచ్చే నెల 3న పోలింగ్ ఫలితం ప్రకటన. మొత్తం 9 రాష్ట్రాల్లో 12 ఖాళీ స్థానాలకు బైపోల్ షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇక హఫీజ్పేట భూమికి పట్ట. సర్వే నెంబర్ 77లోని 24.35 ఎకరాలకు బహిరంగ మార్కెట్లో ఎకరం విలువ 50 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందంట. ఇక S14/1958 భాగమైన భూమికి మార్పులు ఇక కోర్టు ఆదేశాలతోనే చేశామని అంటున్న రెవెన్యూ అధికారులంట. ఏం ఆదేశాలు ఏందప్పో అయిపోయిందా? ఇక 30,000 ఉద్యోగాలు భర్తీ. త్వరలోని నియామక పత్రాలు అందజేస్తాం. పోడు భూములకు పట్టాలతో పాటు రుణాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిండు. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. విగేష్ పొగాట్ 50 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ లో అనర్హత. వేటుని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాములు 100 గ్రాములు ఎక్కువ ఉంది. ఇది అంటే హెడ్లైన్. ఇది పరేషాన్ 100 గ్రామ్ పథకం తీసుకొస్తుందని భారత్ ఎదురు చూస్తున్న మహావీర్ పోగట్. ఇక ప్రోటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసుకుంది. అయితే నువ్వెప్పుడు ఛాంపియన్వే ఓదార్సు ప్రధాని ప్రకటన. ఇక వినేష్కు పిటి ఉషా పరామర్శించింది. దేశమంతా అండగా ఉందని వెల్లడి. అంతర్జాతీయ సమాజం దృష్టికి సమస్య. పార్లమెంట్లో ప్రకటన చేసిన మన్సుఖ్ మాండవీయ. ఇక వినేష్ పోగట్కు క్రీడాకారులు అండనిచ్చిండ్రు. నీ స్ఫూర్తి దేశం పులకిస్తోందని చెప్పేసి వెల్లడించిండ్రు ప్రధాని. దేశంలో మోగిన ఉప ఎన్నిక నగారా. రాజ్యసభ ఎంపీలకు నోటిఫికేషన్. పలువురు లోక్సభ ఎంపీలుగా ఎన్నికవడం. రాజీనామాలతో ఖాళీలు. 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు. ఎంతో ఆదరించారు. పాదయాత్రలో ప్రజలు గుండె చప్పుడు విన్నా. మీ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎంను అయ్యా. ఆదిలాబాద్ను గుండెల్లో పెట్టి చూసుకుంటా. త్వరలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. పిప్పిరిలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడిండు. మునిగిన భద్రాద్రి. భద్రాచలంలో 2 రోజులుగా భారీ వర్షం. నీట మునిగిన రామాలయ ప్రాంతం. తీవ్ర ఆందోళనలో పట్టణ ప్రజలు. మోటార్లు ఎందుకు ఆన్ చేయకపోవడంపై ఫైర్. అధికారుల తీర్పై మండిపడ్డ మంత్రి తుమ్మల. ఇది మిస్టేక్. ఇది మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ఫైర్ అన్న రాసిన ఏం కాదు.
లేకపోతే మోటార్లు ఆన్ చేయకపోవడంపై ఫైర్ అండ్ ఫైర్ అని ఎందుకు ఆన్ అనేది అవసరం కొంచెం చూడండి ఒకసారి. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఇవాళ ఆజ్కి చదవచ్చు, ఎందుకంటే మేధాజీ రాసిండు, ఈయన కొంచెం భారత్. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ బగ్గుమని అగ్గుగుండమైంది. మొన్న శ్రీలంక పరిస్థితిని చూస్తే నిన్న దేశాలైన తలసరి ఆదాయం పెరిగిన, చిన్న దేశాలైన తలసరి ఆదాయం పెరిగిన, ఆర్థిక వ్యవస్థ బలపడిన ఆ దేశ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించకపోవడంతో సంక్షోభం, అవినీతి, నిరంకుశత్వం శృతిమించిన పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన యువత పిడికిలి బిగించి పోరుబాట పడితే ప్రాణభయంతో దేశం విడిచిన పాలకుల చరిత్ర తిరిగేసిన పాలన విధానం ఏదైనా నిరంకుశ పాలకులకు పట్టిన గతి ఇంతే. పాలకులారా అధికార అహంకారం వీడండి, పాలనలో మానవీయతను చాటండి అని చెప్పేసి మేధాజీ అనాదా. ఛిద్రమవుతున్న చేనేత బతుకులు, చేనేతకు మళ్ళీ గడ్డు రోజులు. కాంగ్రెస్ రాకతో కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వ్యాఖ్య. చేనేత పరిశ్రమలను సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. చేనేత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఆవేదన. బీఆర్ఎస్ విలీనం ప్రచారం అంతా బూటకం. విలీనం పొత్తు వార్తలను ఖండించిన కేటీఆర్. చాలా చాలా విచారం అది పాపం. ఎందుకంటే అన్న బాధపడటం అనేది చాలా బాధ. అందరి బాధ. 10 ఏళ్ళు పాపం, 10 ఏళ్ళు పాపం తెలంగాణ కోసం తనలాడి చాలా బాధపడ్డాడు. ఇప్పుడేమో ఇక జన్వాడ అదంతా ఇబ్బందులలో ఉంది, చాలా బాధాకరం. అట్లా ట్రంప్ హత్యకు భారీ కుట్ర. జూలై 12 అమెరికాలో పాక్ జాతీయుడు ఆసిఫ్ మర్చెంట్ అరెస్ట్. కాసిం సులేమానీ హత్యపై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ర్యాలీలో దొంగతనంలో దృష్టి మరల్చిన ట్రంప్కు హత్యకు కుట్ర. ఇక ఈ ముచ్చట అయితే గమ్మత్ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ కాక అసలే కంపు చేస్తాడు, ఏం చేస్తాడు, అది ఇంతుంటే ఇంత చేస్తాడు. వీడు అమెరికా పోషెట్టి అనాలి తనని, అంతే. అట్లా జిహెచ్ఎంసీలో ఇష్టరాజ్యం, అవినీతి అరాచకం. డిప్యూటేషన్ మీద వచ్చి 5 ఏళ్లుగా అక్కడే మకాం. బదిలీలు కాకుండా అవినీతి సొమ్ముతో ఎంజాయ్. మున్సిపల్ నిబంధనలు ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న అధికారి. జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిసిపి ప్రదీప్ కుమార్పై పూర్తి ఆధారాలతో మరో కథనం. ఇది ఎట్లా ఎవరేసిరు? ఇది లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం. సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం. వైరాలో 1,00,000 మంది రైతులతో భారీ బహిరంగ సభ. మంత్రి ఉత్తమ్ వెల్లడి. ఉత్తమ్ సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. వేయాలన్నా ఇప్పుడు అంటే ఒక్కొక్కటి ఇప్పుడు వీళ్ళు చదువుకోవడానికే సంసారానికి చాలా టైం పడుతుంది. ఈ మధ్యనే వచ్చారు కాబట్టి. కానీ ఈలోపు కార్ పార్టీ వాళ్ళు ఏమో చాలా బేకార్ అయిపోయిన ముచ్చట్లతో ఇది అవుతున్నారు. వీళ్ళు చిన్నగా చదువుకోవాలి కదా, ఇప్పుడు వెంటనే అవుతుంది. ఆడికి చేస్తేనే ఉన్నట్టు కదా ఎంతో కొంత. జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కేరళ రాష్ట్రాన్ని వణికించిన కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన. వయనాడులో వరదల కారణంగా వందలాది మంది మృత్యువాత. ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా చూడాలి. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా సినీ తారలు, సినిమా వాళ్ళు కూడా వాళ్ళ వంతు కేరళ ప్రభుత్వానికి, చిరంజీవి ఫ్యామిలీ కానీ, ప్రభాస్ కానివ్వండి, అక్కడ తమిళ హీరోలు ఎవరైనా వాళ్ళ సాయం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఆదుకోవాల్సిన దేశం మనది. ఒక రకంగా ఇప్పుడు బంగ్లాలో కూడా అట్లే అడ్డగోలు అల్లర్లు ఆ కారణంగా అయినా. ఇదంటే ప్రకృతి విపత్తు, కానీ బంగ్లాది మరీ మానవ విపత్తు. అది చాలా దుర్మార్గం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో మనం కొత్త పాట రాసినా, కొత్త రాస్తా అట్లనే. నేను మొదటిసారి అంటే మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను అఫీషియల్గా కలవలేదు. అందుకే ఈరోజు ఆఫీస్కి వచ్చిన నన్ను కలుద్దామని. ఇంకా సేపట్లో వస్తాడు. అండ్ టీవీ5లో మాస్ మల్లన్న కార్యక్రమం. టీవీ5లో రుమాలు కట్టుకొని చేస్తూ ఉంటాడు ప్రోగ్రామ్ గురించి. వాళ్ళకి చదువుతాం కానీ. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు. 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. కృష్ణమ్మ పరవాళ్ళు చూసి ఉప్పొంగిపోయిన సీఎం. ప్రజలతో కలిసి బ్యారేజ్ వద్ద సెల్ఫీలు దిగిన బాబు. వరద హారతి ఇస్తురు, జలహారతి ఇస్తురు వాళ్ళు అక్కడ. నిజంగా అంటే ఏపీకి కూటమి ప్రభుత్వం వచ్చినాక మరో కళ వచ్చింది వాస్తవంగా. ఇక గాలిపంక పార్టీలు అంటే గాలికి పోయి అది వేరే ముంచట. కానీ దాని మీద బాగా మాట్లాడుతున్నా. భారతావని గుండె బరువెక్కింది. ఒలింపిక్స్ వినేష్ పొగాట్పై అనర్హత వేటు. 100 గ్రాములకు అధిక బరువే కారణం. ఇది కుట్ర ఎట్లా అనేది అర్థమైతలేదు. ఎందుకు చెప్పాలా? అసలు యాక్చువల్గా అంతకు ముందు రోజు ఏమైందంటే 49 కేజీల 900 గ్రాములు మాత్రమే ఉన్న తర్వాత మళ్ళీ ఆమెకు నీళ్లు, తర్వాత కొంచెం టిఫిన్ ఇచ్చిన తర్వాత ధన్మన్ 2 కిలోలన్నర పెరిగిందంట. 2 కిలోల 700 గ్రాములు పెరిగిపోయింది. తర్వాత రోజు పెరిగిపోయింది.
అసలు ఒక్క రోజులో 2 కిలోల 700 గ్రాములు ఎట్లా పెరిగింది అనేది మళ్ళీ అదొకటి. ఆమె ఏం చేసింది అసలు ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే పాపం. ప్రధాని ఏమంటున్నాడు ఈయన, వినేష్ నువ్వు ఛాంపియన్వి, దేశానికి గర్వకారణం. ఈ రోజు తగిలిన ఎదురు దెబ్బ బాధ కలిగించేది. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో, మేమందరం నీకు అండగా ఉన్నాం. చుట్టూ కత్తిరించుకుంది, జెర్సీ కత్తిరించుకుంది, రక్తం కూడా తెచ్చుకున్నది. రక్తం బయట రాత్రంతా మొత్తం ఇట్లా ఎక్సర్సైజ్ అవన్నీ చేసి పడిపోయి హాస్పిటల్ పడ్డది. అట్లయినా కానీ పథకం సాధించాలని ఒక కసితో ఉన్నది పాపం. 100 గ్రాములు అనేది చిన్న విషయం, నిబంధనలు ఉంటాయి, వాళ్ళ రూల్స్ నిబంధనలు ఉంటాయి కదా. 400 కోట్ల పెట్టుబడులు, జినోమ్ వ్యాలీలో వివెంట్ ఫార్మా కేంద్రం విస్తరణ, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థల ప్రతినిధుల ప్రకటన. ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పనున్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసిందంట నిన్న. ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి. ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకొస్తారు. ఈ దేశం నీళ్లు తాగి పెరిగాను, ఎంతో కొంత చేయాలి. అందుకే ఐఐటికి 228 కోట్లు, ఇతర సేవా కార్యక్రమాలు. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో కృష్ణ ఇట్లా ఉండాలి చివుకుల. ఇక్కడ ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశంలో పుట్టి ఈ దేశం అన్ని చేసి పక్క దేశాన్ని పొగిడే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు మన దగ్గర. అందుకే మహానుభావులు వెనకట రాసిరు, ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ జాతి భూమి భారతిని అని. అంటే కన్నతల్లి రుణం తీర్చుకోవాలా, దేశం రుణం తీర్చుకోవాలనేది దాని ఉన్న ఊరుని తన కన్నతల్లిని మర్చిపోతే మనిషిగా. భద్రాచలం జల దిగ్బంధం, తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు జోరువాన, రామాలయం పరిసరాల్లో స్తంభించిన రామ్కా పోకర్. కాకపోతే అంటే ఎన్ఆర్ఐలకు అంటే ఉంటది అభిమానం. ఎన్ఆర్ఐలకు చాలా మంది కూడా వాళ్ళు బాగా ఆలోచిస్తారు. అంటే అసలు యాక్చువల్ చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేసి మస్తు ఆలోచిస్తుంటారు. అట్లా ఎట్లా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, తర్వాత పథకాలు ఎట్లున్నాయి, వీళ్ళకు మంచిగా అందుతున్నాయా లేదా, స్కూల్ ఎట్లున్నాయి, ఇది అడుగుతుంటారు. అంటే ఎక్కడున్నా మనం ఎక్కడున్నా తల్లిని మర్చిపోం. అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఎక్కడ అక్కడి సభ్యత్వం ఉన్నా కూడా ఇక్కడ దేశం మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. పుట్టి పెరిగిన భూమి ఉన్న ఊరు కన్న తల్లి. సుదర్శన్ అన్న చెప్పినట్టు 100% అది తప్ప, మర్చిపోతే మనిషి కాదు. ఆర్టీసీలో సెమీ డిలక్స్ కనీస టికెట్ ధర 30 రూపాయలు. త్వరలో రోడ్ ఎక్కనున్న బస్సులు సెమీ డిలక్స్. ఇప్పుడు ఫ్రీ బస్ తోటి మరి కొంత కాదు, ఫ్రీ బస్ తోటి కొంత ఆదాయం తగ్గినట్టున్నది, తగ్గుతుంది ఎట్లాగో. ఫ్రీ బస్ తో బస్సుల ఆదాయం తగ్గిన, ఆర్టీసీ ఆదాయం తగ్గినా కూడా గుళ్ళు గోపురాల ఆదాయం పెరిగింది. చాలా మంది పోతున్నారు, చాలా మంది దేవాదాయ శాఖకు వస్తున్నారు. దేవాదాయ శాఖకు అయితే ఈ కిరాయి పైసలు ఉంటాయి, బస్ కిరాయి పైసలు నార్మల్ గా యాదగిరి గుట్టకు పోదాం అనుకున్నారు. ఇప్పుడు 4-10 మంది పోతే ఇంత డబ్బులు ఎందుకు అని ఫ్రీ బస్ ఎక్కుతున్నారు, యాదగిరి గుట్ట నర్సన్న మొక్కుతున్నారు, ఆ బస్ కిరాయి ఆడేస్తున్నారు. అట్లా భారత్ కు బరువైన బాధ. భారత స్టార్ రెజ్లర్ పై అనర్హత వేటు 100 గ్రాముల బరువు. ఈ విషయం మాట్లాడుకున్నాం. పాపం ఆమెకు అంటే ఒక క్రీడాకారునిగా ఆత్మస్థైర్యం ఎంత ఉంటుందో అంతా కోల్పోయినట్టే. అంటే ఒక రకంగా ఆమె జీవితం మొత్తం ఉంటుంది, జీవితం మొత్తం జరుగుతుంది. ఇక్కడ మన అగిపెట్టిరావు గారు ఏదో మాట్లాడుతున్నారు, తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరుల లోకల్ పాలసీ ఏది, మరి మీరున్నప్పుడు ఏది ఏం చేసింది? 10 ఏళ్ళు వీళ్ళు దుర్మార్గులు అసలు వీళ్ళు ఏం చేసిందంటే అసలు యాక్చువల్ 2 ఏళ్ళు ఉంటే గత 2 ఏళ్ళు మీరు లోకల్ అయిపోతారని చెప్పిండు. చెప్పితే 10వ తరగతి దాకా చదువుకుంటాడు, ఆంధ్రాలో లోకల్ అయితే పిల్లగాడు. తర్వాత ఈడికి వచ్చి 2 సంవత్సరాలు చదివితే రీడర్ లోకల్ అయిపోతుండ్రు. అట్లా అయిపోయిన తర్వాత తెలంగాణలోకి మేము 95% రిజర్వేషన్లు ఇస్తున్నాం అట్లా అని అన్నారు. 95% రిజర్వేషన్ ఇస్తున్నా అని 2 సంవత్సరాలు ఈడ చేస్తే ఆటోమేటిక్ ఏమైతుంది, బయట వాళ్ళని లోకల్ అయిపోయినారు, ఇక్కడ లోకల్ వాళ్ళే నాన్ లోకల్ అయిపోయినారు. విద్యార్థులు తల్లిదండ్రులకు ఆశనిపాతం, సొంత విధానాన్ని రూపొందించుకోలేకున్న దుస్థితిలో సర్కారు. బయట రాష్ట్రంలో ఇంటర్ చదివిస్తే స్థానికత వర్తించదా? నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కారు. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు. ఉమ్మడి నిబంధన విద్య. వీళ్ళకి 10 ఏళ్లలో ఇది సాధ్యం కాకపోయింది, 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడేమో వీళ్ళ ఇదొకటే కాదే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల పైన మొత్తం ఆంధ్రులకే ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే సినీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, మన కవులు కళాకారులు మన సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు వస్తారంటే మళ్ళీ వాళ్ళ చేతుల్లో. ఎక్కడ వచ్చింది అది? ఏమైంది అది కథ? నాగార్జున ఏదో అది ఉండేగా ల్యాండ్ ఇష్యూ. ఎక్కడ? నానక్రామ్ కూడా కాదు, ఇక్కడ దుర్గం చెరువు పక్కడదా
పేరు దాని మీద మొత్తం పెద్ద ఫైటింగ్ నడిచే కదా, వాళ్ళు తీసేసింది కదా అప్పుడు, అయిపోయింది కథ, అయిపోతుంది, ఏముంటది వాళ్ళకి సెటిల్మెంట్ జరిగితే ఖతం అయిపోతుంది, పక్క పెట్టేస్తారు. తర్వాత ఇప్పుడు హీరోయిన్లను వాళ్ళని వీళ్ళని డ్రగ్స్ బిక్స్ అని చెక్ చేసిండ్రు, ఓ నెల రోజులు అడావిడి చేసి హాలీవుడ్ డ్రగ్స్ కేసు ముట్టగానే టాలీవుడ్ కాదు, వీళ్ళని గెలిపితే చాలా ఉన్నాయి అవి. కాకపోతే అవి ఏంటంటే ఇప్పుడు పొమ్మన లేక పొగ పెట్టినట్టు మొగని కొట్టి మొత్తుకున్నట్టు వీళ్ళకే వస్తాయి అట్లాంటివి. వాళ్ళు చేస్తారు మళ్ళీ ఇతరులు. విలీనం కేవలం దుష్ప్రచారం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇవాళ కాకపోవచ్చు ఇవాళ కాకపోవచ్చు కానీ ఇంకొక 2 ఏళ్ళు ఉందనుకో మీరే చేస్తారు అట్లా, అట్లా డౌట్ ఏం లేదు. పాపం మిమ్మల్ని భరిస్తుంది, మీ బదులు అడవిలో పోయి ఇబ్బంది పడుతుంది. నిలువున విరిగిపడ్డ సుంకేషుల గోడ త్రుటిలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. క్షణాల్లో జల దిగ్బంధమైన పంప్ హౌస్ కూలీలకు వరమైన షిఫ్ట్ మారే సమయం, అరగంట తేడా జరిగితే ప్రాణ నష్టమే. వారం రోజులుగా దాచిపెట్టిన జలమండలి గేటు తన్నుకొని ఊవెత్తున దూసుకొచ్చిన సాగర్ జలాలు. ఈ నెల 1న ఘటన జరిగిన గుట్టుగా ఉంచిన ఇది కష్టం కదా అట్లా ఉంచడం అనేది, రేపు ప్రాణాలు పోతాయి. ఏంది పరిస్థితి? తమ్ముడు పెట్టుబడి అన్న అగ్రిమెంట్ అంట, ఆ ముగ్గురు బంధం ఇది అని చెప్పేసి సోదరుల దందాలకే అమెరికా పర్యటన అని చెప్పేసి సోదరుల మీద రాసుకొచ్చారు. ఆరు పార్టీ వాళ్ళేనా ఆయన చెప్తే? ముఖ్యమంత్రి అంటే స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టురట్టు ఒప్పందం. స్వచ్ఛ బయో గ్రీన్ తోనే ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ఇదే. అగ్రిమెంట్ సమయంలో వాటాదారు ఎవరు చేసినా తప్పే, అది యాక్చువల్గా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మరి ఇది ఆలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలి. ఒకరినని అనే పరిస్థితి లేదు కదా. మల్లన్న సాగర్ పై 4వ మడతనాడు భూకంపం అన్నారు, నేడు బ్రహ్మాండం అట. 50 TMCలతో ఉపద్రవం అని అప్పట్లో గగ్గోలు. హైదరాబాద్ తాగునీటికి ఇదే దిక్కంటూ జీవో. ఇదే ఏది నిజమో కాంగ్రెస్ చెప్పాలంటున్న ప్రజలు. పైప్ లైన్ పొడిగింపై ఆరోపణల వెల్లువ. దాన్ని మొత్తం డిజైన్ చేసిన పోషెట్టి కాకని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే చేసినప్పుడే పొక్కలు వేయడం అంటే ఆయనకు తెలుస్తుంది. ఇంజనీర్లకు కూడా సలహాలు ఇవ్వగల మేధో సంపత్తి ఆయన ఉన్నది. క్షణం రక్తం ఇట్లా చెమట రక్తం లాగా దారపోసి కట్టాడు. అట్లా ఆ ఆలోచనలే నైట్ కింద జాడించుకొని పడ్డాడు పాపం. తుంగతుర్తి రైతుల కాళేశ్వర యాత్ర, సాగునీళ్ల కోసం శ్రీరామ్ సాగర్ దాకా పయనం. బాబు బాటలోనే రేవంత్ మళ్ళీ తెరపైకి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు, దానితో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన. తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారంట. సరే, మనం ఓట్లేసి ఎన్నుకున్నాం, ఆయన ఏం చేసినా అభివృద్ధికి చేస్తాడు అనేది ఇంపార్టెంట్. అంతే. ఇక వీళ్ళతో చేస్తాడా వాళ్ళతో చేస్తాడా, బాబుతో వాళ్ళు ఉంటాడా బాబాయ్తో వాళ్ళు ఉంటాడా అనేది ముఖ్యం కాదు. జనాలకు ఏం చేస్తాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేది ప్రధాన ఇంపార్టెంట్. నేను అనుకోకుండా మల్లన్న కలుద్దామని, ఎమ్మెల్సీ గారిని కలుద్దామని పాట నేను వాళ్ళు కాదు. సో తెలంగాణ నేల ఎన్నేళ్ళున్నా అభివృద్ధిలో ఉండాలి, మంచి జరగాలని ఆ ప్రయత్నంగానే మేము జర్నలిస్ట్గా కూడా మేము ఏది తిప్పల పడతా ఉన్నాం. సుదర్శన్ అన్న కానీ శ్యాంబాయ్ నిన్న మొన్న కొంచెం ఇబ్బందులు ఉండే, తను కూడా కోలుకొని వచ్చిండు. నేను మందలిద్దాం అనుకోని వీలు కాలేదు శ్యాంబాయ్. థ్యాంక్ యూ. సో నన్ను అనుకోకుండా వచ్చినా ఇన్వైట్ చేసిన వీళ్ళిద్దరికి ధన్యవాదాలు. చూస్తున్నాం మీ అందరికి కూడా క్యూ న్యూస్ తప్పక ఫాలో అవుతుండండి. క్వాలిటీ వార్తలు, నాణ్యత, జనాలకు ఏం కావాలనో అది ఉన్నట్టుగా దారిలో మల్లన్న నడిపిస్తారు. అది ఎప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అదే తోవలో ఉంటుంది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నమస్తే, గుడ్ మార్నింగ్.